श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमो नमः। జయ గురుదత్త. 2-3 రోజులు గ్యాప్ వచ్చాక క్లాస్ చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. శుక్రవారం మిస్ అయ్యాను కదా, అందుకండి. అదే ఏంటో రొటీన్ సెట్ అయినట్టుగా అనిపించలే. ఇవాళ క్లాస్ మళ్ళీ ఉంది అని మళ్ళీ క్లాస్కి ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంతా సెట్ అయినట్టుగా ఉంది. అలవాటు అయిపోతే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అయిపోతుంది. మనకి క్లాసు ఇది చక్కగా హాయిగా అనిపిస్తుంది కదా. ఏదైనా అంతే, మన రెగ్యులర్గా ఏ క్లాసులు అయితే ఇది ఒక్కటనే కాదు, ఏదైనా అంతే. మనం చేసేటటువంటి మంచి పనులు మనకే తెలిసిపోతూ ఉంటాయి. ఇవే మనకి రోజులో కొంచెం ఉపయోగిస్తున్నట్టుగా మనం చేసిన పనులు అని. అవి కనుక బ్రేక్ వస్తే ఏంటో వెలితి తెలుస్తూ ఉంటుంది. సరే, మనం లాస్ట్ క్లాస్లో 6వ అధ్యాయము 18వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే అది చెప్పాను. ఇప్పుడైతే బాగా నిగ్రహించబడినటువంటి మనస్సు ఆత్మయందు మాత్రమే నిలిచి ఉంటుందో, సమస్త కోరికలను వదిలి ఏ కోరికలు లేకుండా ఉన్నటువంటి ఆ యోగి అప్పుడు అతడు యోగ సిద్ధుడు అనబడతాడు అని చెప్పి ఇక్కడ మోక్షానికి కావలసినటువంటి 3 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి అని. ఏంటవి? ఆత్మజ్ఞానము, అదే ఆత్మనియేవ అవతిష్టతే అంటే వాసనాక్షయము, కోరికలు లేకపోవడము, నిస్పృహ సర్వకామేభ్య అని, మనోనాశము, వినియతం చిత్తం, పూర్తిగా మనస్సులందు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం, యోగ చిత్తవృత్తి నిరోధక అని యోగ సూత్రాల్లో ప్రారంభం. యోగం అంటే ఏమిటి అని డెఫినిషన్ యోగ సూత్రాలలో అలా ఇచ్చారనమాట. చిత్తవృత్తి నిరోధం అంటే ఇది. వృత్తులు అంటే ఆలోచనలండి. ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా సమసిపోవడం, థాట్లెస్ మైండ్ అవుతుంది. అప్పుడు ఆ మైండ్ అమనీభావము అంటారు. మైండ్ విల్ నాట్ రిమైన్ యాజ్ అ మైండ్. మనస్సు ఇక మనస్సులా అవ్వదు. అటువంటి థాట్లెస్ స్టేట్లో మనస్సే ఆత్మ అవుతుంది అనేది చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. దీన్నే ఆత్మ ధ్యాన యోగము అని. మీరు ఇక్కడ చూస్తే చాలా చోట్ల ఆత్మన, ఆత్మానం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏదో మామూలు ధ్యానము చెప్పలేదండి భగవద్గీతలో. ఇది గమనించుకోవాలి అందరూ. ఇప్పుడు 19వ శ్లోకం చేద్దాం. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆ యోగి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అన్నదానికి ఒక పోలిక చెప్పారండి. వినియతం చిత్తం అన్నారు కదా, పూర్తిగా ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిలో ఉన్న మనస్సుకి ఒక పోలిక చెప్పారు ఈ శ్లోకంలో. చాలా చాలా గొప్ప పోలిక. అంటే చాలా చోట్ల ఇదే మాటని మళ్ళీ ఉదహరించడం జరిగిందనమాట మనకి వేదాంతంలో. ఇంకా వేరే చాలా చోట్ల కూడా, ఉపనిషత్తుల్లో కూడా ఇదే పోలిక చాలా చోట్ల చెప్పారు. మనస్సు ఆలోచనలన్నీ ఆగిపోయిన స్థితిని ఇలా వర్ణించారనమాట. భగవానుడిది ఈ శ్లోకం నుంచే అదంతా వచ్చింది. యథా దీప నివాతస్థ న ఇంగతే, నేంగతే అని బ్రేక్, న ఇంగతే సంధి చేయాలి. సా ఉపమా, సోపమా అనేది సా ఉపమా స్మృత. ఉపమా అంటే ఉపమాలంకారం అని వినుంటారు. ఉపమా అంటే పోలిక అనండి. యోగినః యతచిత్తస్య యుంజతః యోగం ఆత్మనః. ఆత్మనః ఆత్మను గురించిన యోగం, యోగాన్ని యుంజతః అభ్యసిస్తూ ఉన్నటువంటి యోగినః యోగి, యతచిత్తస్య ఆ యోగి యొక్క ఏకాగ్రమైన మనస్సుకి, యతచిత్తస్య అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సుకి, నివాతస్థః దీపః యథా, నివాతస్థః అంటే గాలి లేని చోట ఉన్నటువంటి దీపః దీపము, యథా ఏ విధంగా, నా ఇంగతే అంటే చలించకుండా ఉంటుందో, సా ఉపమా స్మృత అదే పోలికగా చెప్పబడినది. ఆత్మధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉన్న యోగి మనస్సుకి
గాలిలో లేని చోట ఉన్న దీపము ఏ విధంగా చలించకుండా ఉంటుందో ఆ విషయము పోలికగా చెప్పబడింది. నిశ్చలం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారన్నమాట ఉపమానంగా. అంటే ఇప్పుడు చూడండి, మనము స్టడీగా ఉన్నటువంటి దీపం అన్నమాట. మనకి బాగా గాలి వీస్తున్నప్పుడు దీపం పెట్టామనుకుంటే పరపరపరపర ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది, ఫ్లిక్కరింగ్ అంటారు కదా, అలా కదిలిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా చక్కగా ఫ్యాన్ అది లేకుండా, గాలి కూడా లేకుండా గదిలో పెట్టిన దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది చూడండి, ఆ దీప శిఖ అదన్నమాట. అలాగా ఇప్పుడు సాధన లేనటువంటి వారి యొక్క మనస్సు అట్లా కదిలిపోతూ ఉంటుంది. గాలి ఉన్న చోట దీపం ఎలా అయిపోతూ ఉంటుందో కదిలిపోతూ ఉంటుంది. అది మామూలు సాధారణ మనందరి యొక్క మనస్సు అలా ఉంటుందన్నమాట అండి, ఆ చలించడం. కానీ యోగికి మాత్రం అలా చలించకుండా ఉంటుంది అనేది ఇక్కడ పోలిక. ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుందాము, ముఖ్యమైన విషయాలు. మీకు అర్థం అయింది కదా మామూలుగా. అసలు తాత్పర్యం చాలా సింపుల్. అట్లా స్టడీగా గాలి లేని చోట అనేటటువంటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే, గాలి ఎక్కువగా వీచకుండా ఉన్నటువంటి చోట పెట్టిన దీపం ఎలా నిశ్చలంగా అలా వెలుగుతూ ఉంటుందో అలా యోగి యొక్క మనస్సు నిశ్చలంగా ఉంటుంది అని. ఇప్పుడు కొన్ని విషయాలు చూసుకుందాము. వాతము అంటే గాలి అన్నమాట. నివాతము అంటే గాలి లేకపోవడము, అంటే పూర్తిగా లేకపోవడం అని కాదు. పూర్తిగా లేకపోతే దీపం కొండెక్కుతుంది. కాబట్టి గాలి కదలిక లేనటువంటిది అని. కదలిక లేకుండా ఉన్నటువంటి చోట గాలి ఉంటుంది, కదలిక లేకుండా ఉన్నటువంటిది అది. ఇప్పుడు మనస్సులో మన మనస్సుకి పోలిక ఏంటంటే ఆ కదలికలే, ఆ మన ఆలోచనలే ఆ చెదిరేటటువంటి గాలి లాంటివి, చెదిరించేటటువంటి గాలి. మనకు వచ్చే వాటిని వృత్తులు అని చెప్పాను కదా, అవన్నమాట. ఇప్పుడు యోగినః యతచిత్తస్య అన్నారు కదా, ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఏకాగ్రం చేసుకున్నటువంటి మనస్సు గలవాడు అని అర్థం. అటువంటి వాడికి అతని ఆ గాలి అనేటటువంటిది కోరికలు, ఆలోచనలు అవన్నీ కొంచెము తగ్గినటువంటి స్థితి, కదలకుండా స్టడీగా ఉంటాయి. దీపమేమో మనస్సుతో పోలిక చెప్పుకోవచ్చు. నా ఇంగతే అంటే నా చలతి, కదలకుండా ఉంటాయి అని. ఏమవుతుంది ఆ స్థితిలో అంటే, మనస్సు ఆలోచనలు లేకుండా కదలకుండా ఉన్నటువంటి స్థితిలో అది ఆత్మయందే ఉంటుంది. నివాతస్థ దీపవత్ అని మనస్సుకి పోలుస్తారు. నిశ్చలమైన స్థితిలో ఉన్న మనస్సుని పోలుస్తారు. అది ఒక రకమైనటువంటి స్పెషల్ కేస్ అండి. మనస్సు అంటేనే ఆలోచనల ప్రవాహం. మరి ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు ఇంకేంటది అని మనం ప్రశ్న వేసుకుంటే, దానినే ఆ ఆలోచనలు లేనటువంటి స్థితిలో మనస్సు కాదు, ఇంకా మనస్సు అనడానికి లేదు. మనస్సు అంటేనే ఫ్లో ఆఫ్ థాట్స్. అది ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ ఆగిపోయో అది మనస్సుగా ఉండదు, ఇంకా ఆత్మగా ఉంటుంది. అది దీన్ని ఏమంటారంటేనండి అసంప్రజ్ఞాత సమాధి అంటారు, లేదా నిర్వికల్ప సమాధి అని అంటారు. వేదాంతంలో అయితే నిర్వికల్ప సమాధి, యోగ పరిభాషలో ఆ యోగంలో అసంప్రజ్ఞాత సమాధి అని దీన్నే అంటారు. మనసో వృత్తిశూన్యస్య నిర్వికారాత్మనా స్థితః అసంప్రజ్ఞాత నామాసౌ సమాధిర్ యోగినాం ప్రియ. యోగులకి చాలా ప్రియమైనటువంటిది దీన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు అని అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం, వేదాంత సారము అని చెప్పి సదానంద యోగీంద్రులు అని ఒక ఆయన అన్నమాట అండి. ఆయన రాసినటువంటిది ప్రకరణ గ్రంథము అంటారు దీన్ని. ఇందులో అన్నీ ఏంటంటే డెఫినిషన్స్ లాగా ఇస్తారు చక్కగా, ఏది ఏమిటి అని. మనకి వేదాంతము అర్థము కావాలి అంటే, ఒక ఉపనిషత్తులైనా, ఒక భగవద్గీత అయినా, బ్రహ్మసూత్రాలైనా అర్థము కావాలి అంటే దానికి కావలసినటువంటి ముందు మనకి తెలియాల్సిన విషయాలన్నిటినీ కూడా ఒక చోట చేర్చి చెప్పినటువంటిది. ఇలాంటివే కొన్ని ఉన్నాయి ప్రకరణ గ్రంథాలు. ప్రిపరేషన్ అనమాట అండి, అవన్నీ బేసిక్గా తెలుసుకోవాలి. బ్రిడ్జ్ కోర్స్ అని పెడతారు చూసారా, అట్లాంటిది. వేదాంత సారమని, తత్వబోధ అని, ఇవి వివేక చూడామణి అని, ఇవన్నీ కూడా ఒకే విషయాలని రకరకాలుగా చెప్పారంతే. ఏ ఒకటి చదివినా లేదా ఒకటి రెండు చదివినా మనకి విషయాలన్నీ తెలుస్తాయి. అన్నీ చదివితే మరీ మంచిది, బాగా గుర్తుంటాయి. అది వేదాంత సారమని చాలా ఫేమస్ అన్నమాట. బేసిక్గా దీంతో మొదలు పెడతారు కొంతమంది తత్వబోధతో తెలుసుకుంటారు. నాకు తత్వబోధతో నేను ప్రారంభం చేశానండి చిన్నప్పుడు. బట్ వేదాంత సారము కూడా అలాంటిదే అని తర్వాత చూసినప్పుడు నాకు తెలిసింది. అందులో చెప్తారన్నమాట, వివరిస్తారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని చెప్పి రెండు సమాధులలో మొన్న చెప్పాను ఈ పేర్లు మీకు. సహజ సమాధి అని ఇంకొకటి కూడా ఉన్నది అని చెప్పి. సరే, ముందర సవికల్పం నిర్వికల్పం అంటే ఏంటంటే,
సవికల్పం అంటే ఏంటంటే మనకి మామూలుగా ఏంటంటేనండి అసలు ఆత్మతత్వాన్ని గురించి కొంచెము తెలిసినటువంటి వారికి శ్రవణం అది చేసి కొంచెం అర్థమైంది, ఒక ఐడియా ఏర్పడింది. ఆత్మ అంటే స్ఫురణ అన్నమాట, నేనున్నాను అనే స్ఫురణ. ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మనందరికీ కూడా. దానిని గుర్తించడంలో ఉన్నది తేడా. కొంతమందికి గుర్తించగలుగుతారు, కొంతమంది గుర్తించలేకపోతున్నారు. ఏమిటో తెలియట్లేదు, కేవలం మాటగా వినడం జరుగుతోంది. ఇప్పుడు ఇట్లా క్లాసుల్లోనూ ఎక్కడైనా చెప్పినప్పుడు గురువులు వింటున్నారు, కానీ అంతగా అర్థం కాదు, అంటే ఏమిటో తెలియట్లేదు. అట్లా కాదు, కొంచెం అర్థమైనటువంటి వారికి నేను చెప్పబోయేది సమాధులు అంటే ఏమిటో అర్థమవుతాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో. సవికల్ప సమాధిలో ఏంటంటే తెలుస్తూ ఉంటుంది నేను అని చెప్పి, నేనున్నాను అని. నేను ఇట్లా ఏ ఆలోచనలు లేకుండా ఉన్నాను అని కూడా తెలుస్తూ ఉంటుంది. అర్థమైంది కదా, ఆ డిఫరెన్సియేషన్ ఉంది, ఇంకా తెలుస్తోంది. నేను ఇట్లా ధ్యానంలో ఏమీ ఆలోచనలు లేకుండా, లేదా ఎప్పుడైనా ఆలోచనలు వచ్చినా పర్వాలేదు, ఆలోచనలు వస్తున్నాయి, నేనున్నాను, రెండూ తెలుస్తూ ఉంటాయి. ఇది సవికల్ప సమాధి అంటారు. వికల్ప, వికల్పాలంటే ఆలోచనలు అన్నమాట. ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఆలోచనలు వచ్చేటప్పుడు నేను అనేటటువంటి ఆ స్ఫురణ కూడా తెలుస్తూ ఉంది, రెండు తెలుస్తూ ఉంటాయి. ఇది ఎలాంటిదంటే అక్కడే చెప్పారు, యదా మృన్మయ గజాదిభి అని ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు ఒక పిల్లవాడి దగ్గర ఒక మట్టి ఏనుగు, చెక్క ఏనుగు బొమ్మ ఉందనుకోండి, కొయ్య ఏనుగు బొమ్మ. పిల్లవాడికి అది నిజంగా ఏనుగు అన్నంత భావనతో ఆడుతూ ఉంటాడు, అందులో నిమగ్నం అయిపోయి. తల్లి పక్కనే ఉంటుంది, తల్లికి ఏం తెలుస్తూ ఉంటుంది, ఇది చెక్క, కానీ ఏనుగు ఆకారంలో మలచబడిన చెక్క అని కూడా తెలుస్తోంది. ఏనుగు బొమ్మ చెక్క, ఏనుగు బొమ్మ అని తెలుస్తోంది. నిజమైన ఏనుగు వేరేగా ఉంది అని తేడా తెలుస్తూ ఉంటుంది తల్లికి. చెక్క ఏనుగు చెక్క కనబడుతూ ఉంటుంది, ఏనుగు బొమ్మ ఆకారం కూడా తెలుస్తూ ఉంటుంది తల్లికి. పిల్లవాడికి చెక్క దృష్టి లేదు, నిజమైన ఏనుగు అన్న దృష్టి ఎక్కువగా ఉన్నది. తెలియని వయసులో అసలే తెలియదు, ఏనుగే అని అనుకుంటాడు, అంతలాగనమాట. నిజమైన ఏనుగు చూస్తే తప్ప తేడా తెలియదు కదా. తల్లికి అయితే తెలుస్తూ ఉంటుంది చెక్క ఏనుగు అని చెప్పి. అలాగే సవికల్ప సమాధి అంటారు దాన్ని. అంటే ఏంటంటే రెండు, నేనున్నాను అని తెలుస్తూ ఉంటుంది, నాకు ఆలోచనలు వస్తున్నాయి అని తెలుస్తూ ఉంటుంది. ఆ ఏనుగు యొక్క స్వరూపము చెక్క కదా, దేంతో తయారైందో మూలం అన్నమాట, అది తెలుస్తూ ఉంటుంది, ఏనుగు ఆకారము కనబడుతోంది. అలాగే మనకి కూడా మన మనస్సులో ఆ స్ఫురణ తెలుస్తోంది, ప్లస్ ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తోంది ఇది అనేది కూడా తెలుస్తోంది. రెండూ తెలిసేటటువంటి స్థితిని సవికల్ప సమాధి అని అంటారు. ఇది కేవలము ధ్యానంలోనే కాదు, మెలకుగా ఉన్నప్పుడు కూడా మనకి ఒకసారి ఆత్మతత్వం అర్థమైపోతే మనకి ఎప్పుడూ ఇది తెలుస్తూనే ఉంటుంది, అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక స్థితి అండి. కానీ దీనికంటే కూడా నిర్వికల్ప సమాధి ఇంకా హయ్యర్ స్టేట్. నిర్వికల్ప సమాధే మోక్షము, ముక్తి అని అంటారు. అదేంటంటే ఇక మనకి ఆ డిఫరెన్సియేషన్ ఉండదు, నేను ఇట్లా ఆలోచన ఇట్లాంటిది ఏం ఉండదండి. పూర్తిగా మనసు లయమైపోయిన స్థితిలో మనకి కేవలము ఆ ఆత్మ ఎందే, ఆ స్ఫురణ ఎందే నిలిచిపోతాం. ఆ డిఫరెన్సియేషన్ అనేది పోతుంది కంప్లీట్గా. అంటే నేను ధ్యానం చేస్తున్నానని కానీ అట్లాంటిది ఏమి ఉండదు, కేవలం నేనున్నాను అన్న భావనలో మిగిలిపోతాం అంతే. ఆ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. ఈ బేసిక్గా మనకి ఈ చుట్టూరా విషయాలు, ఇంద్రియాలు పనిచేయడము, మనస్సు ఇంకా ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నీ ఆగిపోతాయి కంప్లీట్గా. ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్కి వెళ్ళిపోతాం, కేవలము జస్ట్ అవేర్నెస్గా మిగిలిపోతాం. దాన్ని నిర్వికల్ప సమాధి అని అంటారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నిశ్చలంగా నివాతస్థ దీప అన్న చెప్పిన మాట నిర్వికల్ప సమాధి స్థితిని వర్ణిస్తున్నారనమాట. ఇది ఎలాంటిదంటే మొత్తం అన్ని వికల్పాలు పోతాయి, ఆత్మ ఎందు మాత్రం మిగిలిపోతాం. ఆత్మ అంటే ఆ స్ఫురిస్తూ ఉండడం అంతే. ఆ స్ఫురణ అనే యూ విల్ నో సంథింగ్, అది ఇంకేమిటి అనేది వర్ణించలేం దాన్ని. యూ విల్ జస్ట్ బీ. నిద్ర కూడా కాదు, ఆలోచనలు లేకపోతే జనరల్గా మన నిద్ర ఒక్కటే మనకి తెలుసు, వేరే స్థితి. నిద్ర కాదు, ఆలోచనలు లేవు. ఇది ఆ సమాధిలో కలిగేటటువంటి ఆ సమాధి స్థితి అనమాట అండి. ధ్యానంలో నిర్వికల్ప సమాధి అని అంటారు దీన్ని. ఎలా అంటే మొన్న చెప్పాను, ఉప్పు బొమ్మ నీటిలో కరిగిపోతే ఉప్పు బొమ్మ పోలేదు, ఉప్పదనంగా సముద్రంలో ఉంది అది. అట్లా అనమాట. మొత్తం దాని యొక్క ఎక్స్పాండ్ అయిపోయింది, ఆ ఉప్పదనము సముద్రం అంతా వ్యాపించిపోయింది. కేవలము నేను ఒక ఉప్పు బొమ్మని అని మాత్రమే కాకుండా మొత్తం ఆ ఉప్పదనంగా సముద్రం అంతా వ్యాపించినటువంటి ఆ యూనివర్సల్ ఫీలింగ్ వస్తుంది మనకి. అది నిర్వికల్ప సమాధి. నివాతస్థ దీపము అంటే అది.
ఇక్కడ మాండూక్య ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్తుల్లో చెప్తారు గౌడపాదాచార్యులు. యదా, ఒక్క నిమిషం, ఆ పుస్తకం నాకు నోటికి రావు ఆ మంత్రాలు. యదా న లీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మతత్తదా. అనింగనం చూసారా, ఇంగనం కదలిక లేకుండా. వినబడట్లేదా అండి? చాలామంది ఏమిటో హ్యాండ్స్ డౌన్ పెట్టారు. వినబడట్లేదా? నా వాయిస్ బ్రేక్ అవుతోందండి? జయగురుదత్త టీచర్లు ఎవరన్నా ఉంటే చెప్పండి. వినిపిస్తోంది కదా? ఓకే 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 ఓకే. అనింగనం అనాభాసం. మనస్సు ఎప్పుడైతే బాహ్య విషయాల యందు ఆలోచించకుండా బాహ్య విషయాలలోకి వెళ్లకుండా ఉంటుందో, విక్షేపము చెందకుండా ఉంటుందో అంటారు. విక్షేపము అంటే డిస్ట్రాక్షన్ అండి. మీరు ఇంగ్లీష్ పదాలు రాసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. అలా బాహ్య విషయాల యందు ఆలోచించకుండా ఉంటుందో అప్పుడు నిశ్చలం అయిపోతుంది. ఆ నిశ్చలమైనటువంటి ఆ మనస్సు బ్రహ్మే అయిపోతుంది అని చెప్పారు. నిద్ర కూడా కాదు ఆ స్థితి, అది చెప్పాను కదా, బ్రహ్మతత్తదా. అప్పుడు ఆ మనస్సే ఆత్మ. ఇది వేరే ఎక్కడో మళ్ళీ లేదండి, రెండు లేవు. ఇది గమనించుకుంటూ ఉండాలి. ఒకటే ఒక స్థితిలో మనస్సు, ఇంకో అది నేను మొన్న కూడా చెప్పాను కదా నేను, అదే అనమాట. అది ఉపనిషత్తులలో చెప్పినటువంటి వాక్యం, అందుకు చెప్తున్నాను. అనింగనం అనేటటువంటి చాలా ముఖ్యం. ఆలోచనలు లేకుండా నిశ్చలమైపోయిన స్థితి అని చెప్పి, ఇంగతే అంటే చలించడం అన్నమాట. ఇక్కడ ఇంకొక మాటలు ఏంటంటే, ఏదో ఒక రకంగా మనకి మనస్సు కేవలము ఆలోచనలు ఆపుకుంటే సరిపోతుందా అండి అని ఒక క్వశ్చన్ అన్నమాట. కాదండి, కేవలము ఆలోచనలు ఆగిపోయిన స్థితిలో మనకి వచ్చేసింది సమాధి స్థితి అని మాత్రం కాదు. అంటే ఆ డౌట్ క్లియర్ చేసేసుకోండి, తప్పు అనమాట అది. ఎందుకంటే మనస్సు ఆలోచనలు ఆగాలి, అది ఆత్మ గురించినటువంటి ఆలోచన చెయ్యాలి, అదొక్కటి మిగిలిపోవాలి. అంటే అది ఎట్లా అంటే, దాన్ని ఏమంటారంటే, మనస్సు ఏదో ఒక విధంగా ఆత్మ వైపుకు తిరగాలి అని అన్నారు. ఆత్మ వైపుకు తిరగాలి అంటే ఏదో ఒక విధంగా అది పూర్తిగా విషయాల గురించి ఆలోచనలు ఆగిపోవాలి. అట్ ద సేమ్ టైం ఆత్మ తత్వం కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మనకి ఇది కలుగుతుంది, సమాధి స్థితి అన్నమాట. అది ఎట్లా అండి? మనస్సు ఆత్మ గురించి ఆలోచించడం అంటే ఏమిటి, ఎలా చేయాలి అంటే 3 ఉపాయాలు చెప్పారు. పతంజలి యోగము, పతంజలి గారు మనకి యోగ సూత్రాలను అందించారు. ఆయన యోగాభ్యాసం ఎలా చేయాలి మొత్తం అంతా ఆ యోగ సూత్రాలలో ఉంటుందన్నమాట. అట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అదేం చేస్తుందంటే మనస్సు చంచలంగా ఉండే స్థితి నుంచి చంచలము లేని స్థితికి, అచల స్థితికి చేరుస్తుంది ఆ పతంజలి యోగాభ్యాసం మనం చేయగలిగితే, ఆయన చెప్పినటువంటి విధంగా. అయితే అక్కడితో కేవలం చెప్పాను కదా, అక్కడితో ఆగిపోకుండా ఆత్మజ్ఞానము కూడా మనకి ఉండుంటే, అంటే గురువులు చెప్పినటువంటి ఆత్మతత్వం మనకి బోధపడి ఉంటే, అప్పుడు ఆ స్థితిలో మనకి ఇది కలుగుతుంది. అదే ఆ మనసు ఆత్మ వైపుకి తిరగడం అన్నమాట. ఇంకొక విధానం ఏంటంటే, ఏమండి యోగాలు అవి ఇప్పుడు మనం చేయలేము, 50 దాటిపోయాయండి మాకు, ఇంకోటి ఏదన్నా చెప్పండి అంటే, ఇంకొక విధానం ఏంటంటే అనన్య భక్తి. మనస్సు పూర్తిగా భగవంతుని మీద లగ్నమైపోయినటువంటి స్థితిలో ఏం జరుగుతుందంటే, ఇక ఆ నేను అనేటటువంటి, అంటే నేను శరీరము అనేటటువంటి ఆ భావన పూర్తిగా పోతుంది వారికి. బాగా మీరు భక్తులని మీరు చూస్తే, ఒక త్యాగరాజ స్వామివారు కానీ ఎవరైనా ఇక అనన్య భక్తితో నిలిచిపోయారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ స్థితిలో ఏమవుతుందంటే, అలా పరాకాష్ఠకి చెందినటువంటి స్థితిలో మనస్సు నిర్వికల్పం అయిపోతుంది. అదే స్థితికి చేరుస్తుంది అనన్య భక్తి కూడా. ఏదైతే మనం ఇందాక సమాధి అని చెప్పుకున్నామో, పూర్తిగా ఆలోచనలు అది కంప్లీట్గా ఆగిపోతుంది, భగవంతుడిలో లీనమైపోతుంది. భగవంతుడు మళ్ళీ వేరు కాదండి, ఆత్మ భగవంతుడు చెప్పాను కదా, ఇదంతా ఒకటే. కాబట్టి మళ్ళీ అదే స్థితికి, అది కూడా నిర్వికల్ప సమాధి స్థితి. అందుకే భక్తులైనటువంటి వారు ఎంతోమంది జ్ఞానులు కూడా, ఎందుకంటే వారికి ఆ జ్ఞానము కలిగింది. ఆ పరాకాష్ఠ దశలో ఆ పూర్ణ భక్తి మనకి నెలకొన్నప్పుడు అదే స్థితికి చేరుకుంటాం. ఇది చాలామందికి సులభం అవుతుంది. మనం చేయవలసిందల్లా ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి నిష్కామంగా భగవంతుడి యందు భక్తి కలిగి ఉండడం, పూర్తిగా ప్రేమ. అట్లా నా కోరికలు తీర్చు, నాకు సుఖాన్ని కలిగించు, ఇటువంటి భక్తి కాదండి. భగవంతుడి కోసము భక్తి చేయడం, నాకు ఏదో సుఖాలు కోరికలు తీరడానికి భక్తి చేయడం కాదు. అది చాలా తక్కువ స్థాయి, అది భక్తి కాదు అని నేను అన్నాను. అది తక్కువ స్థాయి భక్తి, మొదటి రకం భక్తి. అది
దీనికంటే బాగా మెట్లు ఉన్నాయి భక్తిలో కూడా. మళ్ళీ అది కూడా అంత సులభం కాదు సుమా. భక్తిలో కూడా ఎన్నో మెట్లు ఎక్కితే చివరి మెట్టు అనన్య భక్తి. ఆ స్థితిలో మళ్ళీ ఇదే వస్తుంది, మనస్సు ఆత్మయందు లయమవుతుందన్నమాట. ఇక మూడవది ఏంటంటే వివేకము, జ్ఞాన మార్గము ద్వారా. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం చూసారా, శ్రవణము, మననము మొదలైనటువంటివి. మనకి కొన్ని నేను చెప్పాను వేదాంతంలో దృగ్దృశ్య వివేకము అని ఒకసారి ఆ మాట చెప్పాను. దాని గురించి కూడా వివరణ చేశాను. మళ్ళీ పంచకోశ వివేకము అని కూడా చెప్పాను ఒకసారి. ఇట్లా కొన్ని ఉన్నాయండి. వీటి గురించి తెలుసుకుని మనం అట్లా సాధన చేస్తే, దాని గురించిన మననము చేసి, నిధిధ్యాసన అంటే సాధన, అట్లా అదే ఆలోచనతో ఉండడం అన్నమాట. అట్లా ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళీ మనస్సుకి స్ఫురిస్తుందన్నమాట, ఆత్మతత్వము ద్యోతకం అవుతుంది. అప్పుడు కూడా మళ్ళీ మనము ఇదే స్థితికి చేరుకోగలుగుతాం. 3 దారులు ఇక్కడ. వీటన్నిటికీ ప్రిపరేషను కర్మయోగం. ఇందులో ఏది చెయ్యాలన్నా ముందర కొంచెం కర్మయోగం చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి వాళ్ళు. లేకపోతే అసలు ఏది చెయ్యడానికి సాధ్యమే కాదు, చెయ్యలేకపోతాం. ఆ పూర్ణ స్థితికి వెళ్ళలేం. మధ్యలో ఎక్కడో ఉంటాము ప్రారంభంలోనో. బట్ ఇక్కడ చెప్పినటువంటిది హయ్యెస్ట్. అనన్య భక్తి అంటే ఇంకా భక్తిలో దానికంటే మించింది ఇంకొకటి లేదు. అట్లా అటువంటి స్థితికి వెళ్ళాలి అంటే మాత్రం ఈ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి కర్మయోగం. మీకు ఒక ఐడియా రావడానికి, అన్నిటి గురించి ఏది ఏమిటి అని తెలియడానికి చెప్తున్నాను. అది ఏమిటంటే కదిలే స్థితిలో ఆ మనస్సు, ఆ ఆలోచనలు ప్లస్ అక్కడే మనకి, అక్కడే అంటే ఆ మనస్సు ఎందే ఈ ఆలోచనలే ప్లస్ ఆత్మ స్ఫురణగా కూడా ఉన్నది. ఆ స్ఫురణ ప్లస్ ఆలోచనలు అన్నట్లుగా ఈ చలనాల మధ్య ఆ ఆత్మ కప్పబడిపోతుంది అనమాట అండి. ఆలోచనలు లేనప్పుడు కేవలము ఆత్మే ప్రకాశిస్తుంది. ఇది ఈ శ్లోకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను తక్కువే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే అరగంట అయిపోయింది చూడండి. ఒక శ్లోకం కూడా అవ్వట్లేదు ఈ 6వ అధ్యాయంలో, కాబట్టి ఇంకా తగ్గిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా దాని గురించి కొంచెం విషయాలు, అనన్య భక్తి ఎలాగో భక్తి యోగంలో వస్తుంది. ఈ పంచకోశ వివేకము మొదలైనటువంటి వేదాంతపరమైనటువంటి విషయాలు ఒక నోట్ చేసుకుంటే ఎప్పుడైనా వీలైనప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. ఈ భగవద్గీత క్లాసులు అయ్యాకో ఎప్పుడో అప్పుడు ఖాళీ దొరికినప్పుడు మనందరికీ. ఇక తర్వాత 4 శ్లోకాలు 20, 21, 22, 23 కలిపి ఒకటే వాక్యం అండి. అంటే కామాలు పెట్టుకుంటూ మనం అర్థం చెప్పుకోవాలన్నమాట. ఫుల్ స్టాప్ కాదు ఆ శ్లోకాలు. మనం విడివిడిగానే చెప్తాను కానీ మీకు తెలుస్తుంది తాత్పర్యం చెప్పినప్పుడు. ఓకే, ఇక్కడ కామా ఉంది అని పూర్తి అవ్వదు, సెంటెన్స్ పూర్తి అవ్వనట్టుగా ఉంటుంది. అది మొట్టమొదట 20వ శ్లోకము. ఇక్కడ కూడా మళ్ళీ యోగ సాధనకి కొన్ని గుర్తులు చెప్తున్నారు, ఎలా యోగాభ్యాసం చెయ్యాలి అట్లాంటివన్నీ వివరిస్తున్నారు. అది ముందర ఆ యోగానికి కొన్ని గుర్తులు చెప్తున్నారు, ఆ స్థితికి, ఆ యోగ సిద్ధి కలిగినటువంటి యథాదీపో నివాతస్థ అన్నారు కదా, అదే స్థితిని ఇంకా 2-3 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. ఆ యోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సరే, శ్లోకాన్ని చెప్పుకునే ముందర ఒకటి, అందరూ అభ్యాసం చేస్తున్నారండి యోగాభ్యాసము. క్లాస్ బ్రేక్ వచ్చేటప్పుడు యోగా అభ్యాసానికి కూడా బ్రేక్ పెట్టేశారా? లేదు కదా, తప్పకుండా కంటిన్యూ చేయండి. నేనైతే చేస్తున్నాను, అందుకు చెప్తున్నాను. ఎన్ని పనులున్నా ఒక్క 5-10 నిమిషాలైనా కూర్చుని యోగాభ్యాసం చేసుకునే మిగతా పనులన్నీ చేస్తాను నేను రోజులో. సో అది నియమంలా పెట్టుకోకపోతే అవ్వదు, మన వల్ల అవ్వదు అనమాట అండి. అది ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చ ఏవ ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. చాలా బాగుంటుంది ఈ శ్లోకం కూడా. ఎత్ర అంటే ఏ దశలో, ఏ కాలంలో అయితే, ఎప్పుడైతే అన్నట్లుగా, కొంచెం ఏ దశలో అయితే, యోగ సేవయ అంటే యోగాభ్యాసము చేత, నిరుద్ధం చిత్తం నిగ్రహించబడినటువంటి మనస్సు, ఉపరమతే చిత్తవృత్తులన్నీ లేకుండా ఉంటుందో, ఎగైన్ ఆలోచనలన్నీ లేకుండా ఉంటుందో, చ మరియు ఎత్ర ఏ దశలో అయితే, ఆత్మన అంటే తన మనస్సు చేతనే, ఆత్మానం తన ఆత్మను, పశ్యన్ దర్శిస్తూ, ఆత్మని ఏవ తుష్యతి ఆత్మని ఏవ అంటే తనయందే, తుష్యతి తృప్తిని పొందుతూ ఉంటాడు. అది కామా అన్నమాట, పూర్తిగా అవ్వలేదు కదా సెంటెన్సు. అది తాత్పర్యము. ఏ దశలో అయితే యోగాభ్యాసము చేత నిగ్రహించబడిన మనసు చిత్తవృత్తులు లేకుండా ఉండిపోతుందో, మరియు ఏ దశలో పరిశుద్ధమైన మనస్సుతో ఆత్మను దర్శిస్తూ తనయందే తృప్తిని పొందుతూ ఉంటాడో, అది
మళ్ళీ వివరణ చెప్పుకుందాము. ఈ ధ్యాన యోగము ఇలా నిరంతరాయంగా అభ్యాసం చేస్తూ ఉంటే ఏదో మొక్కుబడిగా హడావిడిగా చేయకూడదండి. చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఎక్కువ సమయం చేయగలిగేలాగా మనం చూసుకోవాలి. అది ఏదో 5 నిమిషాలు అయిపోయింది కదా, అయిపోయింది వాళ్ళకి అన్నట్టుగా కాదనమాట. మనం కొంచెం సమయం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు కుదరదు, అప్పుడప్పుడు ఎక్కువ సమయం కుదురుతుంది. అంటే దానికోసం ప్రాపర్గా మనము శ్రద్ధతో ఆచరించాలి. అది అట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనస్సు మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అట్లీస్ట్ ఆ 5-10 నిమిషాలైనా. మిగతా సమయాలు ఎలాగో చెప్పలేము, కానీ అప్పుడు ఆ సమయంలో మాత్రము వృత్తిరహితం అవుతూ ఉంటుంది. ఏ ఆలోచన రాదు, గ్యాప్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఒక నెల అట్లా చేస్తే కానీ మీరు ఈ డిఫరెన్స్ని తెలుసుకోలేకపోతారు. మొదట్లో ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించదు, కానీ చాలా తొందరగా తర్వాత మీకు తెలుస్తుంది. దాన్నే ఉపరమతే చిత్తం అన్నారు. సర్వతో నివారిత ప్రచారం అంటే అన్ని వైపుల నుంచి నిరోధించబడుతుంది అన్నమాట. విత్డ్రా అయిపోతుంది మనసు, లోపలికి అంతర్ముఖం అయిపోతుంది. ఇది మీరు ఒక 5 నిమిషాలు దాటి ధ్యానం చేస్తుంటే మీకే తెలుస్తూ ఉంటుంది. మీరు బాహ్య ప్రపంచం యొక్క ఆ స్మృతి మీకు ఉండదు. నేను ఎక్కడున్నాను అని ఆలోచిస్తే తప్ప గుర్తుకు రాదనమాట. కొంచెం సేపు అబ్జార్బ్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇంకా బాహ్య ప్రపంచంతో అందులో శబ్దాలు ఏమీ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న సమయంలో చేస్తున్నారనుకోండి, పూర్తిగా ఒక అట్లీస్ట్ తక్కువ సేపు అయినా మీకు ఈ ఫీలింగ్ వస్తుందన్నమాట. అన్ని వైపుల నుంచి వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. జస్ట్ అట్లా ఇన్వర్డ్ అవుతుంది, మనస్సు ఇన్వర్డ్ అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకున్నా చాలాసార్లు అవుట్వర్డ్గా ఉంటుంది, అంటే చెవులు రిక్కించి వింటూ ఉంటాం ఏం శబ్దం ఎక్కడొస్తుందో అని కదా. చర్మము స్పర్శ ఇంకా బాగా గమనిస్తూ ఉంటాం. అది మొదట్లో వస్తుంది అట్లా. అన్ని ఇంద్రియాలు చాలా కాన్సన్ట్రేషన్గా ఏదో గ్రహించేద్దామో అన్న తాపత్రయం. అది తగ్గిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఏదన్నా వినిపించినా కానీ కూడా పట్టదు అనమాట, మనస్సు వరకు రాదు. అది అటువంటి స్థితికి చేరుకుంటామండి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు క్లాస్ చెప్తున్నాం అనుకోండి, చెప్పేటప్పుడు నేను అట్లానే ఉండాలి, లేకపోతే అటు ఏదో ఆలోచిస్తే ఆ శబ్దం ఏంటా అని వినేటప్పటికి ఇక్కడ వాక్యం ఎగిరిపోతుందా లేదా. అట్లా వినేవాళ్ళకి కూడా అంతే. అదేమిటో ఏదో ఇటు అటు మనసు పెట్టుకుని వింటూ ఉంటే మీకు ఒక వాక్యం ఎగిరిపోతుంది అక్కడ. సో చాలా యాక్చువల్గా ఇది ఒక రకమైన ధ్యానం అండి. మనం చేస్తున్నది ఒక రకమైన ధ్యానం. ఇది శ్రవణము కానీ చెప్పడము కానీ ఇట్లాంటివి. అందులో తత్వము గురించి కూడా కాబట్టి ఇంకా చక్కగా పరిపూర్ణంగా బాగా నిస్సందేహంగా ధ్యానం అని అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మన మనస్సు ఆ విషయం మీద లగ్నం అయిపోయింది. అలా అవుతుంది ధ్యానంలో. అలా అయినప్పుడు, ఏ శబ్దాలు లేనప్పుడు కూడా అట్లా అయినప్పుడు, ఏ ఇంద్రియ వ్యాపారాలు పని చేయకుండా ఆలోచనలు లేని స్థితి వచ్చినప్పుడు, అది ఇక్కడ చెప్తున్నారు ఉపరమతే చిత్తం అని అన్నారు. నిరుద్ధం అంటే ఉపరతి, ఉపరమం ఇవన్నీ ఒకటే మాటలు. విత్ డ్రాయల్ అని అంటారు. అది ఆసక్తి లేనప్పుడు న్యాచురల్గా వస్తుంది. ఆసక్తి పెట్టుకుని బలవంతంగా మనం చేస్తూ ఉంటే అది బలవంతంగా అనిపిస్తుంది, ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసుకున్నట్టు మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఆసక్తి లేకుండా ఉన్నామనుకోండి, ఏదైనా పర్వాలేదు అన్న స్థితిలో అది పీస్ఫుల్ స్టేట్లోకి వెళ్తామన్నమాట. అది చాలా తక్కువ సేపు అయినా మీరు ఇమీడియట్గా ఫీల్ అవ్వగలుగుతారు ధ్యానంలో. మీకు గుర్తించేస్తారా ఇప్పుడు ఒక రకంగా ఉండింది అని చెప్పి, ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అయితే అదొక్కటే సరిపోదు. ఆలోచన చెప్తున్నాను కదా, ఆలోచనలనే ఆగిపోవడం ఒక్కటే సరిపోదు. ఇది ఎలా ప్రతిలోమం అంటారు, దీన్ని నెగిటివ్ అంటారు. ఇది ఎలాంటిదంటే కప్పు ఖాళీ చేస్తే సరిపోదు, అందులో కాఫీ నింపుకోవాలి. మనం ఖాళీ కప్పు పెట్టామండి, కాఫీ వచ్చేస్తుందా? అందులో లేదు కదా. కప్పు ఖాళీ అయిందంటే అందులో ఇంతకు పూర్వం ఉన్నది ఏదో క్లియర్ చేసేసి చక్కగా శుభ్రం చేసి అక్కడ పెట్టాం. అలా అయ్యింది ఇప్పుడు మన మనస్సు, ఖాళీ కప్పులా అయింది, సరిపోలేదు. మనకి కాఫీ నింపుకోవాలి. అలాగే దీంట్లో పాజిటివ్గా అనులోమంగా కూడా నింపాలన్నమాట ఒకటి. అది అందుకే నెక్స్ట్ వాక్యం అదే చెప్పారు. ఏమన్నారు? ఎత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యతి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మన ఆత్మానం పశ్యన్. ఆత్మన అంటే అలాంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో, ఆత్మానం అంటే ఆత్మను, ఎటువంటి ఆత్మను? చైతన్య జ్యోతిస్వరూపం అని అన్నారు. కేవలము అవేర్నెస్, ఆ ఎరుక ఆ రూపంలో ఉన్నటువంటి తన స్వరూపాన్ని పశ్యన్ అంటే దర్శిస్తాడు అంటే ఏదో చూస్తాడు అని కాదండి. ఉపలభమానః అని అన్నారు, సాక్షాత్కరించుకుంటాడు, అనుభూతి రూపంగా గుర్తిస్తాడు అని. ఒక అనుభూతి తెలుస్తుంది మీకు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. రెండు
ఆలోచనలన్నీ ఆగిపోయాయి. ఆ ఆలోచనల ప్లేస్లో, ఆ స్థానంలో ఆత్మ ఎరుక అనేటటువంటి, ఆ స్ఫురణ అనేటటువంటి ఆత్మతత్వాన్ని నింపుతాడనమాట. అది గుర్తించడం జరుగుతుంది ఆటోమేటిక్గా. నింపడం అంటే కొత్తగా ఎక్కడి నుంచో తీసుకోక్కర్లేదు. ఆలోచనలు ఆగినప్పుడు మీకు ఆ స్థితి తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి క్లారిటీ ఏంటంటే, అదే మనస్సుతో ఆత్మను దర్శించడం అంటే ఏమిటండి, మళ్ళీ ఇంకా మనస్సు మళ్ళీ ఆత్మ రెండు ఉన్నాయా అంటే మళ్ళీ అది కాదు. మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, ఆ మనస్సు ఆత్మ యందు లయమైపోతుంది. అప్పుడు ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తుంది, తనకు తానుగా మనకి తెలియబడుతుంది. ఇది ఇది కలిగే వరకు ధ్యానం చేయాలి. కేవలము ఆలోచనలు ఆగిపోతే సరిపోదు. ఆత్మ కంప్లీట్గా అట్లా లయమైనటువంటి స్థితిలో అలా అభ్యాసం చెయ్యగా 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 ఒకానొక సమయంలో ఒకానొకప్పుడు మీకు ఒక ఫ్లాష్ లాగా తెలుస్తుంది. దాన్ని ఇంతే చెప్తారు, ఫ్లాష్ అనే మాట విన్నారు కదా, ఒక మెరుపులాగా. అంటే మెరుపు అంటే ఏదో లైట్ వస్తుందని కాదు, మీకు జస్ట్ తెలుస్తుందంతే. మీకు ఆ అవేర్నెస్, ఆ స్ఫురణ రూపంగా ఆత్మ మీకు అనుభూతిగా తెలుస్తుంది, ఒక అనుభూతిగా తెలుస్తుంది అంతే. ఇది ఆత్మన ఆత్మానం పశ్యన్ అంటే అదనమాట. ఆ రియలైజింగ్ అవేర్నెస్ బై ద సెల్ఫ్, ఇన్ ద సెల్ఫ్ అని ఈ మాటలు అనమాట అండి. ఇవి తనకు తానుగా ఆత్మ మీకు తెలియబడుతుంది, రివీల్ అవుతుంది. ఇది ఎట్లా అంటే చూడండి, మనకి మామూలుగా ఆత్మని గురించి తెలుసుకోవడమును మిగతా విషయాల గురించి తెలియడము ఒకటి కాదండి. ఈ డిఫరెన్స్ ఎలాంటిదంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా మనకి ఒక వస్తువు తెలియాలనుకోండి, దీపం ఉండాలి, బేసిక్ మినిమం దీపం ఉండాలి. అఫ్కోర్స్ మన కళ్ళు పనిచేస్తున్నాయని ఎజ్యూమ్ చేసుకుంటే దీపం ఉండాలి, చీకట్లో కనబడవు కదా. ఇప్పుడు దీపాన్ని మనం చూడాలనుకోండి, మిగతా వస్తువులని చూడాలి అంటే ఒక దీపము కావాలి, ఒక వెలుగు కావాలి. వెలుగునే చూడాలి అంటే ఏం కావాలండి, ఏమీ అవసరం లేదు, అవునా కదా. తనంత తానుగా వెలుగు తెలియబడుతుంది. ఇక్కడ దీపం ఉంది అన్న విషయము వేరొక దీపం పెట్టి మీరు చూడవలసిన పని లేదు. దీపం ఉంది అన్న విషయం దీపాన్ని చూస్తేనే తెలిసిపోతుంది కదా. దీపం అంటే వెలుగుతూ ఉన్న దీపము అన్న అర్థంలో నేను చెప్తున్నాను. మీకు ఈ విషయము, మీకు పాయింట్ అర్థమైంది కదండి. ఒకసారి దాని గురించి ఇది చేయండి. చాలా సింపుల్ విషయం కానీ చాలా గంభీరమైనటువంటి తత్వం ఇది. ఏ వస్తువుని చూడాలన్నా దీపం యొక్క అవసరం ఉంటుంది, కానీ దీపం ఉంది అని తెలియాలి అంటే వేరొక దీపం అవసరం లేదు. ఆ దీపమే తనకి తానుగా తెలియబడుతూ ఉంటుంది, రివీల్ అవుతూ ఉంటుంది, ప్రకాశము అదే అన్నమాట. అట్లానే మనకి మామూలుగా బాహ్యంలో విషయాలు, వస్తువులు, మనుషులు ఇవి తెలియాలి అంటే ఆత్మ ఉండాలి, ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉండాలి, ఒక మనస్సు పనిచేస్తూ ఉండాలి, అప్పుడన్నీ తెలుస్తాయి. ఆత్మను దర్శించడానికి మాత్రము ఇంకొకటి ఏదో అవసరం లేదండి, తనకు తానుగా తెలియబడుతుంది. అది అర్థమైంది కదండి. ఇది ఇక్కడ తనలో, అందుకే తనయందే తనను తాను తెలుసుకుంటున్నాడు అని చెప్పారు. అది ఎందుకంటే ఇంకొకటి ఏదో ఎక్కడి నుంచో మళ్ళీ ఏదో అవసరం లేదు తెలియడానికి అన్నది ఇది. అయితే దృష్టి దాని మీద పెట్టాలి మనం. ఇప్పుడు కూడా ఉన్నది ఆత్మ, ఎక్కడో లేదు కదా. ఇప్పుడు ఈ స్థితిలో కూడా మనం ఇలా అర్థం కాకుండా ఉన్న స్థితిలో కూడా ఆత్మ అక్కడే ఉన్నది. మరి ఎందుకు తెలియబడట్లేదు అంటే మనము కళ్ళు మూసుకుని ఉన్నాం దాని పట్ల. ఆత్మతత్వము మనకి తెలియట్లే అంటే మనం దానికేసి దృష్టి పెట్టలేదు కాబట్టి మనకు అక్కడ ఉందని తెలియట్లేదు. ఇప్పుడు దీపం ఉందండి ఒక చోట, మనం వెనక్కి తిరిగి నుంచున్నాం అనుకోండి, దీపం ఉందో లేదో తెలియదు నీకు. వారు కళ్ళు మూసుకుని ఉన్నాం అనుకోండి, అక్కడే దీపం వెలుగుతున్నా తెలియదు. అదే కదా యానిషా సర్వభూతానం గుడ్లగూబ అని చెప్పారు. మనకి పగటి పూట కూడా తెలియట్లేదు. గుడ్లగూపకి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్న విషయం గుడ్లగూపకి తెలియదట. అట్లా అనమాట, మనకి తెలియట్లేదు. ఆత్మతత్వము, ఆత్మ చైతన్యము సర్వత్రా ఉన్నది, కానీ మనము కళ్ళు మూసుకుని ఉన్నట్లుగా ఉన్నాం. విషయాల పట్ల కళ్ళు తెరుచుకుని అన్నీ చూస్తున్నాము. ఆత్మ పట్ల మనకి అది ఆత్మే, మనం చూస్తున్నది ఏదో కాదు, ఆత్మ యొక్క రూపములే అన్న విషయము తెలియక చూస్తున్నాం. ఎలా అయితే ఇందాక చెప్పినట్లుగా ఒక ఏనుగు బొమ్మని చూస్తున్నటువంటి పిల్లవాడికి అది చెక్క అన్న విషయం ఎలా అయితే తెలీదో, అదేవిధంగా కేవలము బొమ్మనే పట్టుకున్నాడు, రూపాన్నే చూస్తున్నాడు. అట్లా మనం కూడా కేవలము నామరూపాలని పట్టుకున్నామండి. ఏ విషయాలు చూస్తున్నా వాటి యొక్క రూపము, దాని పట్ల మనకు ఒక ఐడియా, దానితో మనకి ఏదో లాభమో నష్టమో రాగమో ద్వేషమో పెట్టుకుని వాటిలోనే మునిగి తేలుతున్నాం.
దేనితో దీని యొక్క సారం ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పాను చూసారా, ఆభరణాలు దాని డిజైన్ల గురించి పేజీలు పేజీలు రాస్తున్నా మనకి ఎంతో తెలుస్తూ ఉన్నా ఆ ఫైన్ నగిషీలు అవి అది బంగారమే అని తెలియకనంత వరకు వ్యర్థం ఆ నాలెడ్జ్ అంతా. అవునా కదా అండి? సేమ్ అట్లానే ఇది కూడా తెలుసుకోవాలి. ఎప్పటికైనా మనం తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని గురించి. అది తెలియకుండా మనం ఎన్ని చేస్తున్నా అది కేవలము ఇంకేమని చెప్పాలి, వ్యర్థము అన్నమాట మళ్ళీ బాగుండదేమో అనకుండా అది చాలా తక్కువ ఫలం అన్నమాట. చెప్పుకున్నాము కదా, చాకలవాడి చేతికి పెద్ద డైమండ్ రాయి వచ్చి దాన్ని బట్టలు ఉతకడానికి వాడుతున్నాడు. ఏమని చెప్తాం ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి? ఏమని చెప్తామండి స్థితి? ఎలా ఉన్నాడు అతను? అంత పెద్ద డైమండ్ పెట్టుకుని పాపం అట్లా అయిపోయింది. అతనికి తెలియని కూడా తెలియట్లేదు, దానివల్ల ప్రయోజనము పొందలేకపోతున్నాడు. అంతా వ్యర్థమైపోయింది చూసారా. అట్లా ఉన్నది మన స్థితి. మన ఎందే మన స్వరూపమే, మనమే ఆత్మస్వరూపులం అయ్యుండి అట్లా కాకుండా మనం ఈ శరీరంతో పెట్టుకుని లావాదేవీలు ఇదే నేను అనుకుంటూ మునిగి తేలుతూ కష్టాలు సుఖాలు, రోజుకో గొడవలు, రోజుకో రాగద్వేషాలు, ఏదో సమస్యలతో మునిగి సతమతమైపోతున్నాం. ఒక్కసారి ఇది ఉంటూ ఉండగానే ఆత్మతత్వము తెలిసిందనుకోండి, ఇవి ఎక్కడికో పోతాయని కాదు, సడన్గా మనం ఇందులోంచి తేలిపోయి పైకి వెళ్ళిపోతామని కాదు. ఈ కష్ట సుఖాల్లోంచి ఇవి ఇలా ఉంటూ ఉండగానే దాని వలన కలిగేటటువంటి సుఖము కానీ ఆనందము కానీ, మన స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆనందము కానీ సుఖము కానీ ఇక వర్ణించలేము. అది తర్వాత శ్లోకాల్లో అదే చెప్తారు. అది ఇక్కడ కూడా అన్నారు కదా, తుష్యతి అని అన్నారు. తృప్తిని పొందుతూ ఉంటాడు. తన ఆత్మ తన స్వరూపమునందే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. బాహ్యంలో ఎక్కడో ఆనందాన్ని పొందడం కాదు, విషయాల నుంచి. ఈ ఆనందాన్ని గురించి ఉపనిషత్తులలో చాలా విశేషంగా చెప్పారండి. ఆనందం ఎన్ని రకాలు అని చెప్పి. ఇక్కడ ఆత్మతత్వము, ఆత్మస్వరూప ఆనందము అంటారు దీన్ని. ఈ ఆనందము బ్రహ్మానందం అంటారు లేకపోతే అటువంటి ఆనందము ఇక మనం వర్ణించలేమన్నమాట. ఇందులో మీకు జస్ట్ మనకు అర్థం కావడానికి మనకి తెలిసినటువంటివి 3 స్థాయిలలో మనం ఆనందం ఏమిటో చెప్పుకుందాము. తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది, బ్రహ్మానందవల్లి అనుకుంటా. విషయానందము, భజనానందము, బ్రహ్మానందము 3 కేటగిరీస్ కింద చెప్పుకుందాం. విషయానందం ఏమిటంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు చూడండి, అద్దం ఉంది, దుమ్ముగా పట్టి ఉన్నది ఒక అద్దము. మనం అందులో మన ప్రతిబింబము చూసుకుంటున్నాము. దాని ముందర వెళ్ళి నిలిచాము, ప్రతిబింబము చాలా డల్గా డిమ్ముగా కనబడుతోంది. కానీ కనబడుతోంది, ఏదో అయితే కనబడుతోంది, మరి చీకటిగా అయితే లేదు, డల్గా తెలుస్తోంది అనమాట, లీలగా తెలుస్తోంది. అది అటువంటిది విషయానందం. అంటే ఏంటంటే ఈ ఆత్మస్వరూపము మనస్సుపై ప్రతిఫలించింది. అప్పుడు ఏమవుతుందంటే అది సుఖ అనుభవాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది. మనకు ఏసీ పెట్టుకున్నాం, హాయిగా ఉంది, అది ఒక అనుభవంగా మనకి వ్యక్తమైంది. లేదా ఒక చక్కటి ఆహార పదార్థం తిన్నాం, అబ్బా చాలా బాగుంది, రుచిగా ఉంది, లేదా ఇట్లాంటివి అనమాట అండి. ఏదో ఒక భోగ వస్తువులు అనుభవిస్తున్నప్పుడు మనకి కలుగుతున్న సుఖ అనుభూతి ఏదైతే ఉందో అది ఎలాంటిదంటే దుమ్ము అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకున్నట్లు చాలా తాత్కాలికంగా ఉంటుంది. ఆ సుఖము నిలిచిపోదు, అది కూడా చాలా లీలామాత్రంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వెంటనే దుఃఖాలు వస్తూ ఉంటాయి, భయాలు వస్తూ ఉంటాయి, అన్నిటితో కూడి ఉన్నటువంటి సుఖం అది నిజంగా కలర్డ్ అనమాట. అదేమి ప్రాపర్గా స్వచ్ఛమైనటువంటి సుఖ అనుభవం, ఆనంద అనుభవము కాదు కాబట్టి, బట్ అట్లీస్ట్ కొంతసేపు ఒక నిమిషమైనా మనం ఏదో ఒక ఆనందాన్ని, తృప్తిని అయితే పొందుతున్నాం. అది మొదటి స్థాయి ఆనందం అన్నమాట. రెండవది ఏంటంటే భజనానందం. భజనానందం ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు కలిగేటటువంటి ఆనందం అండి. ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందర విషయానందాల కంటే భజనానందం కొంచెం ఎక్కువ అనమాట. అంటే ఏమవుతుందంటే ఆత్మస్వరూపము మనస్సుపై ప్రతిఫలిస్తుంది, అది దైవ భావన ద్వారా వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎలాంటిదంటే అద్దము చాలా దుమ్మంతా క్లియర్ చేసేసాం, క్లియర్గా ఉంది. ఇప్పుడు మన ప్రతిబింబం ఎలా ఉంటుందంటే అద్దం మీద చాలా క్లియర్గా మనకి కనబడుతూ ఉంటుంది. అటువంటిది భజనానందం. చాలా అంటే ఆ ఆనందము మనం ఏదైనా ఒక చక్కటి ఒక నామ సంకీర్తన వింటున్నాం అనుకోండి, అందులో లీనమైపోయాం అనుకోండి, ఒక అరగంట సేపు గంట సేపు స్వామీజీ వారు చేయిస్తూ ఉంటారు, చెప్పలేనంత ఆనందం పొందుతాం తెలియకుండానే. మనకి ఇష్టం ఫస్ట్లో ఏం అనిపించకపోవచ్చు,
ప్రారంభ దశలో. కానీ అలా భజన చేస్తూ ఒక రకమైనటువంటి సామూహికంగా చేసేటటువంటి వాటిలో తాళం వేస్తూ మనం కూడా అందులో తెలియకుండానే అయిపోయాక తెలుస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది, అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది. ఏం చేసామంటే ఏమీ చేయలేదు, ఒక అరగంట సేపు ఏం చేయలేకపోవడం కాదు, మిగతా విషయాల ఆలోచనలు ఆగిపోయాయి. అది అక్కడ కొత్తగా ఏదో చేయలేదు మనకున్న సమస్యలు, మన విషయాలు, అన్ని ఆలోచనలు ఆపేసాం. అప్పుడు మనకి ఎక్కువ తృప్తి అండి. ఇది మనకి తెలిసిపోతూనే ఉంటుంది జీవితంలో. లేదా ఒక చక్కటి పూజ చేసాం, ఒక అమ్మవారి పూజ చేసాం, ఒక నోము చేసుకున్నాం, భక్తిగా చేసుకున్నాం, ఆ రోజంతా దాని మీదే దృష్టి పెట్టాం. అప్పుడు ఏమవుతుంది, ఆ ఒక రకమైన తృప్తి మనకి లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది. దాన్ని భజనానందము అంటారు. అయితే ఈ రెండూ కూడా ప్రతిబింబ రూప ఆనందములే. ప్రతిబింబ రూప ఆనందములు అంటే ఏంటంటే, నాకు నా మొహం ఎలా ఉందో తెలియదు, అద్దం ముందరికి నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం నా ముఖము నేను చూస్తుండి ఓకే నా ముఖము అని గుర్తుపెట్టుకోవడం. మళ్ళీ నా మొహం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, అద్దం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, లేదా నా మొహం నేను పక్కకి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మళ్ళీ నేను మర్చిపోతున్నాను, నేను నా ముఖం ఎలా ఉంటుంది అనేది నాకు గుర్తుండట్లేదు. అలా ఉన్న స్థితి ఎలాంటిదో అవి ఈ రెండు ఆనందాలు. ఆ సమయంలో మాత్రమే మనకు ఆనందం అవుతుంది, కొంతసేపటి వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతుంది అది. అదనమాట. అయితే మరి బ్రహ్మానందం అంటే ఏమిటండి అంటే, అదేమిటంటే స్వరూపానందం అంటూ ఉంటాం. అదేంటంటే నా ముఖము ఎలా ఉంటుందో నాకు తెలుసు, నా మెడ మీద నా మొహం ఎలా ఉందో నాకు తెలుస్తూ ఉంటుంది. నాకు అద్దం అవసరం లేదు అసలు. అద్దం ఉన్నా లేకపోయినా నా మొహం ఇలా ఉంటుంది అనేది మనకి ఇన్హెరెంట్గా తెలిసిపోతుంది కదండి. అద్దాలతో పని లేదు ఇంకా. అది మనసు లయమైపోవడం అంటే అది. ఇంకా అద్దం లేదు అక్కడ. నా మొహం కానీ ఎలా ఉందో నాకు తెలుసు. అద్దం లేదండి, ప్రతిబింబం లేదండి, ఎలాగండి అంటే అవసరం లేదండి, నా మొహం నా దగ్గరే ఉంది, ప్రతిబింబాలతో నాకు పని ఏంటి? ప్రతిబింబంలో నా ముఖం లేదు కదా, నా ముఖం ఎక్కడుంది? నా మెడ మీద ఉంది, అద్దంలో లేదు కదా, వెళ్ళిపోయి అద్దాన్ని చేరుకోలేదు కదా, హారర్ అయిపోతుంది అలా చేరుకుంటే కదా. ఇదేమిటిది అది. కాబట్టి అది నా ముఖం ఎలా ఉందో నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉండడము, ఎప్పుడూ తెలుస్తూ ఉండడం. అద్దంతో పని ఉన్నా లేకపోయినా, అద్దం ముందర ఉన్నా పర్వాలేదు, అప్పుడు చక్కగా అద్దం ముందర ఉన్నాననుకోండి మొహం తెలుస్తూ ఉంటుంది. అది అంటే అందుకే జ్ఞాని భక్తిగా కూడా ఉండగలడు, చక్కగా భజన కూడా చేయగలుగుతాం మనం. ఎందుకంటే అది కూడా ఇదే, నా ముఖమే ప్రతిబింబానందం అన్నమాట. బట్ స్వరూపానందం అన్న విషయం అర్థమైంది కదా. అటువంటి ఆ స్థితి ఆనందం అంటే తను ఎప్పుడు తన స్వరూపం తనకి తెలుస్తూ ఉంటుంది. విషయాలు ఉన్నా లేకపోయినా ఆ స్వరూపము తన ఏమిటి అనేటటువంటిది, నేను ఏమిటి అనేటటువంటిది ఎప్పుడూ ఎరుకలో ఉంటుందన్నమాట. అది ఎప్పుడూ తనకి దూరం అవ్వదు. అటువంటిది స్వరూపానందము అంటారు. ఈ ముందర పై చెప్పినటువంటివి ఏంటండి, తాత్కాలికంగా విషయాలు కొంచెం పక్కకి తొలగినప్పుడు, మేఘాలు జరిగినప్పుడు వచ్చినటువంటి సూర్యకాంతి లాంటిది. ఎప్పుడూ సూర్యుడు అక్కడే ఉన్నాడు అని తెలిస్తే మేఘాలు ఉన్నా లేకపోయినా అసలు వెలుగు ఉందంటేనే, చీకటి లేకుండా సూర్యుడు ఉన్నాడనే గుర్తు, సూర్యప్రకాశం ఉంటుందనే గుర్తు కదా. అది అటువంటి స్థితిని బ్రహ్మానందము అని అంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. తన స్వరూపమునందు మాత్రమే ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఇక ఇట్లా ఇండైరెక్ట్గా కాదన్నమాట. ఈ పైన రెండు ప్రతిబింబ రూపంగా కలిగేటటువంటి ఆనందాలు, అంటే ఇండైరెక్ట్గా కలుగుతోంది మనకి. భజనలు కానీ, చక్కటి సంగీతము కానీ, పూజలు, వ్రతాలు, ఇవన్నీ కూడా, ధ్యానం కూడా నిజానికి భజనానందంలో వస్తుందండి. ఆ సవికల్ప సమాధి వరకు భజనానందము. ఇంకా సవికల్ప సమాధి కూడా దానికంటే తక్కువ స్థాయి నిజానికి ఈ ఇక్కడ భజనానందము. సవికల్ప సమాధి అప్పటికే ఆత్మతత్వ అనుభూతి అయినప్పుడు జరిగేటటువంటి స్థితి, అది ఒక మెట్టు ఎక్కువ. ఇంకా పూర్ణమైనటువంటిది నిర్వికల్ప సమాధి, అది ఇక్కడ తుష్యతి అని చెప్పారు. ఒకటండి, ఇప్పుడు చూడండి, ఒక్క విషయం చెప్తాను. తన ఆత్మయందే తనను తాను దర్శించడము అనే మాట గురించి ఒక్క విషయం చెప్పి నేను నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. ఇది కొంచెము తత్వపరంగా ఉంటుంది, పర్వాలేదైనా. ఆత్మ అంటే ఏమిటంటే నేనున్నాను అనేటటువంటి స్ఫురణ అండి. ఐ యామ్ అనే అవేర్నెస్. ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు కొన్ని మాటలు క్లిక్ అవ్వడానికి, మనకి సంస్కృతము చాలా తక్కువ మందికి తెలుసు ఈ కాలంలో. తెలుగు మాటలు కూడా అంత క్లియర్గా అర్థం కావు ఈ తత్వపరంగా చెప్పినప్పుడు. ఇంగ్లీష్లో ఏదన్నా ఒకటి రెండు పదాలు చెప్తే అర్థమవుతాయని చెప్తున్నానంతే. ఏదో ఒక రకంగా విషయం అర్థం కావడం ముఖ్యమని. అది ఐ యామ్ అనేటటువంటి అవేర్నెస్, అదే ఆత్మ అండి. సెల్ఫ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆత్మ అంటే అదనమాట. ఇప్పుడు ఇది ఈ అవేర్నెస్ అనేటటువంటిది నాలోనే లేదు, అంతటా ఉన్నది, ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నది. మనకి ఏది చూస్తున్నా, మనం ఏది తెలుసుకుంటున్నా
ఆ అవేర్నెస్తోనే తెలుసుకుంటున్నాం. అవేర్నెస్ లేకుండా అంటే ఆ స్ఫురణతో పాటుగా మనం అన్నిటినీ గుర్తిస్తున్నామండి. స్ఫురణ లేదు కానీ నేను ఒక విషయాన్ని తెలుసుకున్నానండి అనేటటువంటి వాక్యము అనేటటువంటి స్థితి ఎప్పటికీ రాదు మనకి. ఏమండి, నిద్రలో ఏం జరుగుతోందండి? నిద్ర కూడా నిజానికి మనకి స్ఫురణ ఉన్నదనుకోండి, అది వేరే విషయం. నిద్ర స్పెషల్ కేసు ఎప్పుడైనా తర్వాత చెప్తాను. నిద్ర సుషుప్తి అక్కడ కూడా స్ఫురణ ఉన్నది నిజానికి, అది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాము అంటే అది స్ఫురణతో పాటు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇది మనకి అర్థం కావాలి. ఆ స్ఫురణని పక్కన పెట్టి మనం ఒకటి తెలుసుకోవడం అనేది లేదు. అది అలా అలా అర్థమైతే కనుక మనకి ఈ ఆత్మ అనేటటువంటిది ఆ స్థితి అనేది ఏమిటో, ఆ పశ్యన్, ఆ దర్శించడం అనేది ఏమిటో తెలుస్తుంది. మనకి ఎంతసేపు ఎలా ఉందంటేనండి, ఆ స్ఫురణలో మనకి ఏ పదార్థాలు తెలుస్తున్నాయో వాటి మీదే మన దృష్టి ఉంటుంది. కానీ ఆ పదార్థాలని నేను దేని ద్వారా తెలుసుకుంటున్నాను అన్న ఆలోచన రావట్లే మనకి. మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నామండి ప్రపంచంలో నిద్ర లేచినప్పటి నుంచి. ఆ వాటి మీదే మన దృష్టి ఉంటుంది. కానీ దేని వలన నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, దేని వలన నాకు ఒక విషయం తెలుస్తోంది, వినబడుతోంది, చూడగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను, ఈ ఆలోచన రావట్లే. హౌ యామ్ ఐ ఏబుల్ టు డూ దిస్, బై వాట్ యామ్ ఐ ఏబుల్ టు డూ, కేనా, బై విచ్, దేని ద్వారా నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకి తెలుస్తుంది ఆత్మతత్వం. అప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది మెల్లిగా. అదనమాట అండి. ఆ దృష్టి అలా ఉండట్లేదు. మనం దేన్ని చూస్తున్నామో బాహ్య విషయాల మీదకే వెళ్ళిపోతాం తప్ప మన అంతరంలో వెతకాలి. ఎలా నాకు ఇది వినబడింది, ఎలా తెలుస్తోంది నాకు అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు కేనోపనిషత్తు అంటే అది కేనా అంటే బై హూమ్, దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి అని ఒక శిష్యుడు ప్రశ్న వేయడంతో ఆ ఉపనిషత్తు ప్రారంభం అవుతుందండి. అది మనకి రావాలి. అటువంటి ఆలోచన మనం కూడా చెయ్యాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది ఏది చేస్తున్నా ఇదంతా కూడా ఆత్మ అంటే స్ఫురణ, ఆత్మ యొక్క రూపంతోనే, ఆత్మ ద్వారానే ఇదంతా జరుగుతోంది అని తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట అండి. ఇది పశ్యన్, ఆత్మానం పశ్యన్ అంటే అది. ఎలా అయితే ఇప్పుడు మనకి ఒక కుమ్మరి దగ్గర ఏ వస్తువులు ఉన్నా, కుండలు, ముంతలు, బాణలు ఏమున్నా కానీ కూడా అవన్నీ మట్టితో చేసినవే అని మనకి తెలుస్తుంది. ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఇనుప ముక్కలు, ఇవి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. మనకి తెలిసిపోతుంది కుమ్మరి దగ్గర ఉన్నవన్నీ మట్టితో చేసినవని. అట్లానే ఈ ప్రపంచంలో ఏది కనబడుతున్నా అదంతా కూడా ఆత్మ యొక్క రూపాలు అనేటటువంటిది మనకి తెలియాలి. ఆత్మ అంటే ఆ ఆత్మ యొక్క శక్తి స్వరూపాలు అని చెప్పి, మాయాశక్తి యొక్క ప్రకటమైనటువంటి రూపాలు అని చెప్పి. ఆత్మ మారిపోవట్లేదు, ఇట్లా మట్టిని కుమ్మరి మార్చేస్తున్నాడు అని అనుకోవద్దు. అదంతా ఆ డిస్కషన్స్ అన్ని తర్వాత మెల్లిగా వస్తాయి. 7వ అధ్యాయంలో వస్తుందిలేండి, అక్కడ చెప్తాను. కారణము కార్యము అన్నప్పుడు ఈ విషయాలు కొంచెం క్లియర్గా అర్థమవుతాయి. కానీ మనం ప్రపంచంలో దేనితో వ్యవహారం చేస్తున్నా అదంతా కూడా ఆత్మ యొక్క రూపాంతరాలే అనేటటువంటిది మనకి ఆ దృష్టి రావాలండి. ఇది ఆత్మానం పశ్యన్ అని. అది కేవలము ధ్యానంలో ముందర ప్రారంభమయ్యి అంతా కూడా ఏ స్థితిలో ఉన్నా అదే అనుభూతి, అదే ఎక్స్పీరియన్స్ మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఆ యోగి యొక్క స్థితి అలా ఉంటుంది. ఇక తర్వాత 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖం ఆత్యంతికం యత్ తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితః చలతి తత్వతః. కొంచెం ఈ 2-3 శ్లోకాలు కొంచెం తత్వపరంగా ఉంటాయి. కంగారు పడాల్సిన పని లేదండి. కొంచెం ఓపిక పడితే చాలు, కొంచెం ఓపిక పట్టాలి అంతే. అందరూ కూడా బోర్ ఫీల్ అవ్వకూడదండి. వేదాంత శ్రవణం చేసేటప్పుడు బోర్ ఫీల్ అయిందంటే అక్కడితో అయిపోయినట్టే మీ సాధన. బోర్ లేకుండా ఇది నేను తెలుసుకోవాలి, నాకు అర్థం కావట్లేదే, ఎలా అర్థమవుతుంది అని తప్పించాలి. అప్పుడు అర్థమవుతుంది. ఏదైనా అంతే, ఇదొక్కటే కాదండి, ఏదైనా అంతే. అసలు బుద్ధిగ్రాహ్యం అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, ఒక కష్టమైన సమ్ వచ్చింది అనుకోండి, టెన్షన్ పడిపోతారు, దాటించేస్తారు, వదిలేస్తారు, ఏదో చేస్తారు.
కొంతమంది పిల్లలు అలా కాదు, కష్టమైన సమ్ వచ్చిందంటే ఛాలెంజ్గా ఫీల్ అవుతారు, బాగా యాక్టివ్గా కూర్చుంటారు, ఎంతూజియాస్టిక్గా ఉంటారు, నాకు ఇలాంటివి చేయాలంటే ఇష్టం అని అనుకుంటారు. అటువంటి వాళ్ళకే మరి మార్కులు సహజంగా ఎక్కువ వస్తాయేమో కదా, మనకి లోకానుభవం. అట్లానే ఇది కూడానండి అంతే. బుద్ధిగ్రాహ్యం, బుద్ధి చేత మాత్రమే గ్రహించదగినది, అతీంద్రియం, ఇంద్రియాలకు అందనిది, ఆత్యంతికం అంటే అనంతమైనది అయినటువంటి యత్ సుఖం, ఏ ఆనందము కలదో, తత్, ఇక్కడ సుఖం అన్నమాట ఆనందము అని అర్థం చెప్పుకోవాలి. ఏ ఆనందము కలదో తత్, దానిని ఎత్ర వేత్తి, ఏ దశలో అయితే అనుభవ రూపంగా తెలుసుకుంటాడో చ, మరియు ఎత్ర స్థిత, ఏ దశలో తన స్వరూపంలో ఉన్నవాడై, అయం తత్వతః, ఆ యోగి తన యొక్క స్వరూపము నుండి నా ఏవ చలతి, చలించడో, అక్కడ మళ్ళీ కామ అన్నమాట. బుద్ధి చేత మాత్రమే గ్రహించబడేది, ఇంద్రియాలకు అతీతమైనది, అనంతమైనది అయిన ఆనందాన్ని ఏ కాలమునందు అనుభవ రూపంగా తెలుసుకుంటాడో, ఏ దశలో, అలాగే ఏ దశలో తన స్వరూపంలో నిలిచి ఉన్నటువంటి ఆ యోగి ఇక ఏమాత్రము చెలించడో, మళ్ళీ కామ, మళ్ళీ తర్వాత శ్లోకంలో పూర్తి చేసుకుంటాం. అన్నీ కలిపి 4 శ్లోకాలు అయ్యాక ఫుల్గా తాత్పర్యం ఒకసారి చెప్తే క్లారిటీగా ఉంటుంది. చూడండి, తాత్పర్యం చెప్పడం చాలా ఈజీ అండి. ఇప్పుడు బుద్ధి చేత మాత్రమే గ్రహించదగినది, ఇంద్రియాలకు అందనిది 3 చెప్పారు, అనంతమైనది, ఆ సుఖము అనంతము, దానికి అంతము లేదు. ఎలాగా ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదండి. బుద్ధి చేత మాత్రమే గ్రహించబడేదంటే ఏమిటి? కేవలము వినేస్తే, మన ప్రశ్న మనకి మనమే పుట్టించుకోవాలి. అంటే ఏమిటి, ప్రతిదానికి అంటే ఏమిటి అని వెంటనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉండాలండి. ఇంద్రియాలకు అందనిది అంటే ఏంటి అర్థం, అప్పుడు ఆ మనసులో విచారణ మొదలవుతుందనమాట. వీ విల్ ప్రోబ్, మనం ఆలోచన చేస్తాం, అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కేవలము విన్నామనుకోండి, ఓకే అయిపోయింది అక్కడతో, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏముందండి, ఇప్పుడు మనకి అర్థం కానప్పుడు కేవలము ఒక ఇంగ్లీష్ మాట లేదో తెలుగు మాటలు చెప్పుకున్నట్టుగా అయిపోయింది, కానీ దాని తత్వం అదే పట్టుకోవాలి. ఎప్పుడు ఇదేనండి, సంస్కృతమైనా తెలుగు అయినా ఏ విషయమైనా వేదాంతంలో దాని యొక్క సారం పట్టుకోలేకపోతే వర్డ్స్లా మిగిలిపోతాయి, మీనింగ్ఫుల్ అవ్వవు అన్నమాట అప్పుడు. అందుకే కొంచెం ఒక 2 విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇట్లా నాకైతే ఏంటంటే వదిలేసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళబుద్ధి కాదు. అదేమిటి, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదే అనిపిస్తుంది. ఒక్క మాట లోపలికి వెళ్ళినా చాలా ఉపయోగం కదా. అందుకు ఇక్కడ వేత్తి అని అన్నారు ఫస్ట్, చిన్నది ఆ విషయంతో మొదలు పెడదాము. ఎక్కడ వేత్తి ఎత్ర నచే, వేత్తి అంటే ఏంటంటేనండి తెలుసుకోవడం అని. మామూలుగా వేత్తి తెలుసుకోవడం అంటే నాట్ జస్ట్ తెలుసుకోవడము, దర్శనం, అనుభవంగా తెలియడం, అనుభవ రూపంగా తెలియడం అనమాట అండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పశ్యన్ అన్నా, దర్శించడం అన్నా, ఈ మాటలన్నిటికీ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈజ్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్, ఇంక అంతకంటే ఎక్కువగా చెప్పలేము. అనుభవం అంటే కూడా మళ్ళీ ప్రాపర్ అనుభవం లాంటిది కాదు అది. ఇట్ ఈస్ జస్ట్ రియలైజేషన్, గట్టిగా చెప్పాలి అంటే రియలైజేషన్ అన్న మాటకి తెలుగులో గుర్తించడం అన్నమాట, అంతే. అది వేత్తి అంటే అది. ఇప్పుడు సుఖం ఆత్యంతికం అన్నారు, అంటే అంతము లేనటువంటి సుఖము అని. ఇప్పుడు విషయానందాలు, మనం ఏదైనా ఒక విషయం, మంచి సినిమా చూసామనుకోండి, ఆనందం ఇస్తుంది. ఎంతసేపు నిలుస్తుందండి ఆనందము? చాలా తక్కువసేపు ఉంటుంది. అంతం ఉంది దానికి, దేర్ ఈజ్ అన్ ఎండ్ టు దట్. అండ్ ఒక సమయంలో స్టార్ట్ అయింది, అది ఒక ఆది ఒక అంతము ఉంటాయి. మనం ఎటువంటి సుఖాలు అనుభవిస్తున్న జీవితంలో దేర్ ఈజ్ అ స్టార్టింగ్, దేర్ ఈజ్ అన్ ఎండింగ్ టు దట్ అండి. రిపీట్ అవుతూ ఉంటాయి సైకిల్స్, బట్ దెన్ ఎప్పటికో అప్పుడు ఒక అంతం ఉంటుందన్నమాట. అన్నీ అంతే. ఒక మనుషుల గురించి కానీ, మనకి వాళ్ళ వల్ల సుఖం ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడో అప్పుడు ఎండ్ అవుతూ ఉంటుంది. అది దానికి ఒక ఫుల్ స్టాప్ లేకుండా ఉండవండి, ఏది కూడా అనంతంగా వెళ్ళిపోవట్లేదు ఏ సుఖము కూడా, అవునా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆత్యంతికం అంటున్నారు, అనంతమైనటువంటి సుఖం, ఎండ్లెస్, ఇటర్నల్ అంటారు. అది కేవలము స్వరూపమునందు మాత్రమే కలుగుతుంది. ఏమిటండి స్వరూపం అంటే? చాలాసార్లు స్వరూప స్థితి, స్వరూప శాంతి, ఇప్పుడు స్వరూప ఆనందం అంటున్నారంటే ఏమిటి అని ఒక డౌట్ వేసుకోండి, ప్రశ్న. అప్పుడు మనం సమాధానం చెప్పుకుందాం. చూడండి, స్వరూపం అంటే ఏమిటంటే, ఒక ఉదాహరణ చెప్తాను. అగ్నికి వేడి స్వరూపం అండి. అంటే ఆ ప్రాపర్టీ, ఆ వేడితనము, ఏదో ప్రాపర్టీ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ఆ లక్షణము అగ్ని నుంచి ఎప్పుడూ వేరుగా లేదు. ఇప్పుడు ఆ వేడి లేదనుకోండి, వేడి లేని అగ్ని ఎక్కడా లేదు. చల్లగా ఉన్న అగ్ని అనేటటువంటిది అసలు లేదు ఎక్కడ. చల్లగా ఉందంటే అది అగ్ని కాదు అని, చల్లబడిపోయిందంటే ఇంక అగ్ని లేదు అక్కడ కదా. అగ్ని అంటేనే వేడి, వేడితో వస్తుంది అగ్ని.
అట్లా అండి, అది స్వరూపం అనమాట. స్వరూపం అంటే అది దాని యొక్క సారభూతమైనటువంటిది ఏదో, దేర్ ఇస్ వన్, ఒక లక్షణం ఉంటుంది అట్లా సారభూతంగా ఉంటుంది ఆ వస్తువుకి, దాన్ని స్వరూపము అని అంటారు. అగ్నికి దాని యొక్క లక్షణం అనుకోండి, పోనీ ఆ లక్షణమే వేడి అనమాట. అట్లా ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఇప్పుడు స్వరూపంలో లేదనుకోండి, అది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటటువంటిది అయ్యి ఉంటుంది. ఇప్పుడు నీరుంది, నీరుకి వేడి స్వరూపం కాదు, అందుకే గీజర్ వేసుకుంటే కొంచెం సేపు వేడిగా ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. నీ స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, చల్లగా ఉన్న నీరు వేడెక్కింది, కొంచెంసేపు మళ్ళీ చల్లారిపోతుంది. అంటే ఆ వేడితనం అనేటటువంటిది నీటి యొక్క స్వరూపము కాదు, దాని యొక్క లక్షణము కాదనమాట అండి. వచ్చిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. ఇది మాత్రం ఏంటంటే ఎప్పుడూ నిలిచి ఉండిపోతుంది అగ్నికి ఆ వేడితనం. అట్లా విషయాలలో ఉండేటటువంటి విషయాల వలన బాహ్య ప్రపంచంలో మనకి ఏదైతే సుఖాలు అని అనుకుంటున్నామో అవన్నీ కూడా స్వరూప స్థితిలోనివి కాదు, అంటే వచ్చిపోతూ ఉంటాయి. అదే ఏసీ, నాకు బాగా జ్వరం వచ్చిందనుకోండి, నాకు మామూలుగా ఆనందం కలిగించిన ఏసీ జ్వరంలో ఆనందం కలిగించలేదు, నాకు మారిపోయింది, దాని యొక్క పరిస్థితి మారిపోయింది చూసారా, దానివలన నాకు సుఖం కలగదు ఇంకా. ఇట్లా అనమాట మారిపోతూ ఉంటాయి, దాని యొక్క లక్షణము కాదది. కానీ ఇక్కడ ఈ మనకి ఆత్మతత్వం, ఆత్మ యొక్క స్వరూపమే ఆనందం, సచ్చిత్ ఆనందము అంటారు ఆత్మని. సత్ చిత్ అంటే ఐయామ్, అది అవేర్నెస్, ఆ స్థితే ఆనందం అంతే. మళ్ళీ ఆనందం అంటే వేరే ఏదో కాదు, ఐయామ్ అన్న అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎండ్లెస్ బ్లిస్, అనంతమైనటువంటి ఆనందం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు అనుభూతి రూపంగా తెలుస్తుంది ఆనందం అనేటటువంటిది అది ఏమిటి అని. అది ఇక్కడ చెప్తున్నారు. అది సుఖం ఆత్యంతికం అంటే అది స్వరూపానందము అంటే అదనమాట. ఎప్పటికీ ఇంకా ఆత్మ అంటేనే ఆనందము, అగ్ని అంటేనే వేడి. ఇంకా మనము మళ్ళీ అగ్ని మళ్ళీ వేడి వేరు అని చెప్పడానికి లేదండి. మీకు ఎక్కడ వేడి ఉన్నా అక్కడ అగ్ని ఉందనే చెప్పాలి, ఏదో ఒక రూపంలో దేర్ ఈజ్ అగ్ని దేర్ కదా. స్టవ్ అయినా ఏదైనా అంతే, దాని సోర్స్ వేరే అయ్యి ఉండొచ్చు, కట్టెల ద్వారా లేదా గ్యాస్ ద్వారా, బట్ దెన్ అగ్ని వేడి ఉందంటే అక్కడ అగ్ని ఉన్నట్లుగా మనకి గుర్తు, ఏదో ఒక రూపంలో రూపాంతరంలో అక్కడ అగ్ని ఉన్నది అక్కడ. అట్లా ఇంకొకలా చెప్పాలి అంటే అగ్ని అనేటటువంటిది వేడి లేకుండా లేదు అని చెప్పాలి. అది వేడి ఉంటే అగ్ని ఉందన్న మాట కంటే అగ్ని అనేటటువంటిది వేడి లేకుండా లేదు, ఎక్కడ అగ్ని ఉన్నా వేడి తప్పకుండా ఉంటుంది అంతే. అట్లా అలాగే ఎక్కడ ఆత్మతత్వం ఉన్నా ఆనందం అనేటటువంటిది స్వరూపంలో ఉన్నది, అక్కడ తప్పకుండా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడనమాట. అది అనంతమైనటువంటి ఆనందము, అది అతీంద్రియం, ఇంద్రియ గోచరాతీతం, అవిషయ జనితం. అంటే విషయాల వలన పుట్టినటువంటి ఆనందము కాదది. చెప్పాను కదా, విషయానందం అనేటటువంటిది అల్పము, చాలా తాత్కాలికము, తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి అందుకు అతీంద్రియం అని అన్నారు. ఆ సుఖము అతీంద్రియమైనటువంటిది, ఎందుకంటే ఇంద్రియాల వలన కలిగినటువంటి విషయాల వల్ల కలిగినటువంటి సుఖము తాత్కాలికము కాబట్టి అది బుద్ధిగ్రాహ్యం అని అన్నారు. ఇంకొక విషయం, అతీంద్రియం అంటే బాహ్య విషయంలోని సుఖాలన్నీ ఇందాక చెప్పినట్లుగా ఏసీ మొదలైన దేశకాల వస్తువుల మీద ఆధారపడి ఉంటాయండి, దుఃఖ మిశ్రితంగా ఉంటాయి. నేను ఏసీ గదిలో కూర్చున్నానండి, అఫ్కోర్స్ చల్లగాలి తగులుతుంది, చాలా కంఫర్టబుల్గా ఉన్నది, కానీ ఆ ఆనందము 1%. ఎప్పుడు నాకు ఏదో వేరే పెద్ద సమస్య ఉందనుకోండి, ఏసీ గదిలో కూర్చుంటే మాత్రం సుఖమే ఉందండి, అవునా కదా. ధనము మామూలుగా చాలా ఆనందము, ధనం ఉంటే అని అనుకుంటాం సుఖం కలుగుతుంది అని. ఎంతసేపు అండి, ధనం ఉన్నా కానీ ఆరోగ్యం లేదనుకోండి ఏం చేస్తాడు, సుఖం ఉందంటుందంటారా? అంటే మనకి కలుగుతున్నటువంటి సుఖాలన్నీ కూడా దేశకాల వస్తువుల మీద ఆధారపడి ఉన్నాయంటే అది ఒక పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి, ఒక కాలంలో మాత్రమే ఉంటాయి, ఒక వస్తువు యందు మాత్రమే కలుగుతూ ఉంటాయి. లిమిటెడ్ అన్నమాట అండి ఇవన్నీ. అదేంటంటే లిమిటేషన్, పరిమితం అయిపోతుంది సుఖం. దుఃఖ మిశ్రితంగా ఉంటాయి, భయంతో కూడి ఉంటాయి, అమ్మో ఇది పోతుందేమో, ఇంకొకటి ఏదో, లేకపోతే ఆరోగ్యం ఏమైపోయిందో, అయ్యో ఏం రోగమో నాకు, బెంగతో ఎంత ధనం ఉన్నా, మనం ఎంత భోగాల్లో మధ్యలో ఉన్నా అది అసలు సుఖమే కాదు కదా, అదందరికీ తెలిసిందే. ఇది మనకి చాలాసార్లు అనుభవంలోకి వస్తూ ఉంటుందండి. మనకి ఒక సుఖం వస్తుంది, చాలా హైగా ఆనందంగా పడిపోతూ ఉంటాం, సడన్గా ఇంకొక వార్త ఏదో తెలుస్తుంది, ఒక్కసారిగా అగ్ని మీద నీళ్లు పడిపోయినట్టుగా ఆనందం అంతా కరిగిపోతుంది కదా. మనకి అనుభవంలో ఎంత తాత్కాలికమైనటువంటి సుఖాలు, ఇంద్రియ సుఖాలు అలా ఉన్నాయి.
ఆత్మానందం అటువంటిది కాదు. దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యం అని అన్నారు. అటువంటి దేని మీద కూడా ఆధారపడకుండా ఉన్నటువంటి ఆనంద స్థితి. దుఃఖ స్పర్శ ఉండదు, తాత్కాలికమేమో అని ఉండదు. అది ఉన్నప్పుడు దానితో పాటు భయం అనేది మళ్ళీ ఉండదు. అభయ స్థితి, ఇవన్నీ కూడా కలుగుతాయి. మనకి సుఖం అనుభవంలోకి ఉంటూ ఉంటుంది, మళ్ళీ భయంగా కూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఏదో మంచి సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఓకే, ఆ సమయంలో ఆనందిస్తూ ఉంటాం. అయ్యో మళ్ళీ రేపు పెద్ద ఆఫీస్ వర్క్ ఉందే, బాస్ గారితో మీటింగ్ ఉందే, తిడతాడేమో ఏమిటో, అది మధ్యలో మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది, ఇంటర్వెల్లోనో ఎప్పుడో మధ్యలోనో కదా. భయ మిశ్రితమైనటువంటి, దుఃఖ మిశ్రితమైనటువంటి అటువంటి సుఖాలు మనవి. ఆత్మానందం అటువంటిది కాదు, పరిపూర్ణంగా పూర్ణ ఆనందం అన్నమాట. అది బుద్ధిగ్రాహ్యం అని అన్నారు. అంటే ఇంద్రియాల ద్వారా కాకుండా బుద్ధి చేత అనుభవానికి వస్తుంది. ఇప్పుడు జనరల్గా మనకి ఏ ఆనందమైనా ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాం, అప్పుడు మనకి మనస్సులో తెలుస్తోంది నాకు ఆనందంగా ఉంది అని. అట్లా కలగదు. ఈ ఆనందము ఇంద్రియాలకి విషయము కాదు, తన లోపల ఇన్నర్ పీస్ అని వాడతారు కదా, అట్లా ఇన్నర్ అనమాట. ఈ బ్లిస్ లోపలే తెలుస్తుంటుంది, బుద్ధికి అనుభవ రూపంగా తెలుస్తూ ఉంటుంది. అది ఆత్మస్వరూప ఆనందము అనేటటువంటిది. ఇది ఇక్కడ ఇంకొకటి మనకి ఇంద్రియ విషయానందము. ఒక్కసారి మళ్ళీ మీకు డిఫరెన్స్ చెప్పాలంటే, రామకృష్ణ పరమహంస గారు, ఈ శ్లోకం పూర్తి చేసి క్లాస్ కంప్లీట్ చేస్తానండి. రామకృష్ణ పరమహంస గారు మనం పొందేటటువంటి ప్రపంచంలో మనం పొందేటటువంటి ఆ సుఖాల గురించి ఒక ఉదాహరణ చెప్పేవారు అన్నమాట. ఒక కుక్క ఉందనుకోండి, అది ఎముకని చీకుతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా అంటే మనకి సీరియల్స్లో ఏవో చూపిస్తుంటారు, అస్తమానం ఒక ఎముక పట్టుకుని ఉంటుంది కుక్క చీకుతున్నట్టుగా ఏదో ఒక వస్తువుని. అది ఏమన్నారంటే, ఆ ఎముకకి ఎక్కడో గట్టిగా ఒక ముక్క కోసినట్టు ఉంది, అది దానికి కోసుకుని దాని నాలికకి రక్తం వస్తూ ఉంటుంది. అది ఈ ఎముకని చీకుతున్నప్పుడు ఆ రక్తం తన రక్తమే వచ్చి అది రుచికరంగా అనిపిస్తుంది ఆ కుక్కకి. తన రక్తమే మళ్ళీ లోపలికి ఒకసారి మింగుతూ ఉంటుంది. ఎముక నుంచి వస్తోంది ఆ సుఖం అని అనుకుంటూ ఉంటుంది. ఆ టేస్ట్ అనేది, ఆ మంచి టేస్ట్, రక్తము తాలూకా రుచి ఎముక నుంచి వచ్చింది అనుకుంటే తన రక్తమే అది లోపలికి తీసుకుంటూ ఆహా ఎంత బాగుంది అని చెప్పి దాన్ని చీకుతూ ఉంటుందంట. అలాగా మనము పొందేటటువంటి విషయానందాలన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పేవారు రామకృష్ణ పరమహంస గారు. ఎంత చక్కగా చెప్పారో చూడండి, విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఆ సుఖము మన స్వరూపందే ప్రతిఫలించింది. ఇందాక చెప్పాను కదా విషయానందం, అది ఆ వస్తువులో ఉన్నది అని మనం భ్రమిస్తున్నాం. వస్తువు అయితే వస్తువు, బంధువులైతే బంధువులు, మనుషులైతే మనుషులు, ఇల్లు వాకిళ్ళు అయితే అవి, కారు అయితే కారు, కానీ వాటి వల్ల లేదు ఆనందం. అది గుర్తించామనుకోండి కొంచెం మనకి ఎలా ఉదాసీనంగా ఉంటామండి. నేను ఒక విషయం చెప్తాను, కారు కొనుక్కున్నామని చాలా మనం సెలబ్రేట్ చేసేసుకుంటాం. షాప్ వాళ్ళు కూడా కేకులు కట్ చేయించేస్తారు, నానా ఆడవిడి చేసేస్తారు, మనం గొప్పగా డెకరేషన్లు చేసుకుంటాం, ఇంటికి తీసుకొచ్చేస్తాం. నెలలాళ్ళు అయింది, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏమైంది? కారు కొన్నాము అన్న ఆనందము నిలుస్తుందా? ఎక్కువ నిలవదండి. ఆ విషయం ముందరే తెలిసిందనుకోండి ఎలా ఉంటామంటే, ఓకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కేక్ కటింగ్లు అవిని, మనం మాత్రం కొంచెం మామూలుగా ఉంటాం, అంటీ ముట్టనట్టుగా ఉంటాం. తెలిసిపోతుంది మనకి. ఆ ఒక కారు ఉన్న వాళ్ళకి అది అనుభవంలోకి వస్తుంది. చాలా గొప్ప కారు కొన్నాను అని అనిపించినా ఓకే, వీటి వలన కలిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందనుకోండి, ఈ ఆనందం యొక్క లెవెల్ మనం కొంచెం తగ్గించుకునే ఉంటాం. ఎప్పుడు జీవితంలో ఎప్పుడు అలాగే ఉండాలండి. ఏ సుఖం అనుభవంలోకి వస్తున్నా మనకి ఇవన్నీ కూడా తాత్కాలికమైనదే అని తెలుస్తోంది అనుకోండి, అనుభవం ఉన్నప్పుడు కూడా మరీ ఎక్కువగా అందులో మునిగిపోకుండా ఉంటాం. అనుభవిస్తాం, ఆ సుఖం అనుభవం తెలుస్తూ ఉంటుంది, మునిగిపోకుండా ఉంటామండి. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎవరేమనుకోవద్దు. వివాహం జరుగుతుంది, వివాహం చేసుకున్నాం, మనమందరం కూడా అట్లనే వచ్చాము. మనకి వివాహం సమయంలో ఉన్న ఆనందము జీవితాంతం ఉందా అండి? ఎప్పుడో ఒక క్షణంలో ఎవరో ఒకళ్ళు అబ్బా ఈ పెళ్లి చేసుకున్నాక నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి అని అన్న మాట ఎప్పుడో అప్పుడు ఒక్కసారైనా జీవితంలో అనుకోని వాళ్ళు ఉన్నారంటే నిజంగా గ్రేట్ కదా. అలా ఉండరేమో నిజానికి కదండి. మరి ఏమైంది? తాత్కాలికం. దానివల్ల అఫ్కోర్స్ ఒక రకమైన ఆనందం ఫీల్ అవుతూ ఉంటావు, కానీ అది ఎలాంటిదంటే మన రక్తమే మనం పీల్చుకుని, ఆ కుక్క పీల్చుకుని అది ఆనందం పడుతున్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. ఏదో జీవితం గడుస్తోంది, కానీ ఎన్నో కష్ట సుఖాలు మనకి స్టార్ట్ అవుతాయి నిజానికి పెళ్ళితోనే. ఎవరికైనా జీవితంలో అది ఐ థింక్ అది ఒక అనుభవం. కానీ అదే వివాహము అంటే విచిత్రమైన బంధాన్ని, విచిత్రమైన బరువుని నెత్తిన పెట్టుకోవడం అని అంటారు. దాని పేరు అదేటండి. ఒకానొక అర్థం వివాహం అన్న మాటకి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేవారు, ఆయన వివాహం గురించి చెప్పారు వినండి. విచిత్రమైన బరువుని నెత్తికేసుకోవడమే వివాహం అన్న మాటకు అర్థం.
అంటే చాలా బరువుగా ఫీల్ అవుతూ ఉండమండి, చాలా ఆనందంగా ఉంది అనుకుంటుంటాం, కానీ అది బరువేట. కోర్స్ మనం అందరం అలాగే ఉన్నాము. ఇప్పుడు ఆ బరువును దింపుకుని ఎక్కడికి వెళ్ళలేము కూడా, అటువంటి బరువు అది. దింపేయాలి అని అనుకున్నా కానీ కూడా దించలేనంత బరువుగా ఉంటుంది అప్పుడప్పుడు కొంతమందికి, అంత అది కూడా అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదండి. కాబట్టి మొత్తం అన్ని సుఖాలు ఇలాంటివే అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటి పట్ల అనాసక్తి పెరుగుతుందండి. అందులో మునిగిపోకుండా ఉంటాం. అనాసక్తి అంటే అంతే, నాకు ఇది వద్దు అని అనడం కాదు, అది ఉంటూ ఉంటుంది కానీ ఓకే ఇదంతా ఇట్స్ ఆల్ పాస్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ టూ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్ అనేది ఎప్పుడు ఒక వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక సెంటెన్స్. ఇది కూడా వెళ్ళిపోతుంది అని, దుఃఖమైనా సుఖమైనా అంతే. అటువంటివి విషయానందాలు. అసలు నిజానికి సుఖం అనేటటువంటిది మనలో ఉండి లోపల నుంచి ఊరుతోంది. ఇప్పుడు నూతిలో ఇంతకు ముందర నుయ్యిలు అని ఉండేవి, ఆ నూతిలో మన నీరు ఎంత చేదుతున్నా అంతకు వచ్చేస్తాయి, లోపల నుంచి ఊరుతున్నాయి అవి. కింద నుండి దానికి సోర్సు, ఆ లోపల భూమిలోంచి నీరు ఊరుతూ ఉంటాయి, మళ్ళీ నూతిలోకి పైకి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎంత తోడినా వస్తూ ఉంటాం చూసారా. అట్లాంటి మనలోనే ఉన్నది ఆ అఖండమైనటువంటి ఆనంద సముద్రం లాంటిది. ఆనందాబ్ధి అంటారు. ఆనంద సముద్రం మనలో ఉన్నది. అది మనకి మెల్లిమెల్లిగా మనం ఒక చాదో ఒక మగ్గుడో తీసుకుంటున్నాం పైకి, అది విషయాల ద్వారా అనుభవాల్లోకి తెచ్చుకుంటూ ఇదే సుఖము బయట ఎక్కడో ఉంది అని అనుకుంటున్నామండి. లోపల ఉన్నది ఇది గుర్తించాలి. అట్లా దేని వలన అయితే ఆ గుర్తింపు మనకు వస్తుందో అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే నిజానికి ఆనందం. మళ్ళీ జ్ఞానం వేరు, సుఖం వేరు, ఆనందం వేరు కాదు. ఆత్మజ్ఞానమే ఆనందము. ఆత్మ అంటేనే మరి ఆనందం కాబట్టి అది. ఎత్తత్ అని వాడారు చూసారా ఇక్కడ. సుఖం ఆత్యంతికం బుద్ధిగ్రాహ్యం అతీంద్రం అయిపోయింది. ఇంకా ఎత్ తత్ అన్న మాటలు రెండు వచ్చేది. అదేంటంటే దాని అర్థము ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని ఇంగ్లీష్లో మాట ఒకటి ఉంటుంది, ఒక వర్డ్ వాడతారు, ఒక ఫ్రేజ్. అటువంటిది అనమాట అండి ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. దాన్ని ఇంకా మనం వర్ణనలో చెప్పలేము. అటువంటిది అనమాట. ఎత్ తత్ అంటే అనిర్వచనీయమైనటువంటి స్థితి. అది అక్కడ అది చెప్పడానికి సంస్కృతంలో వాడేటటువంటి మాట ఎత్ తత్ అని. ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అది. తర్వాత ఇప్పుడు అటువంటి స్థితిని పొందాక ఏమైంది, స్థితః చలతి నా చలతి అన్నమాట. ఇక మళ్ళీ అటువంటి స్థితిని పొందినటువంటి యోగి, అటువంటి ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి యోగి తిరిగి మళ్ళీ చెలించడు. ఆ స్థితి అన్నమాట ఇక్కడ చాలా ముఖ్యమండి. స్థితః అంటే స్థితుడై ఉండడము. స్థితుడై ఉండడం అంటే మన జీవితంలో వాట్ ఆర్ వి సెంటర్డ్ అరౌండ్, మన జీవితానికి సెంటర్ ఏంటి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అది స్థితః అండి. మనం అక్కడ ఉన్నట్టు లెక్కండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ వి ఫిక్స్డ్ ఆన్ అని. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక వ్యాపారి, ఎన్ని పనులు చేస్తున్నా, ఊర్లు వెళ్ళొచ్చు, ఇటు అటు తిరగచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, కానీ అతడి యొక్క దృష్టి, అతడు దేని యందు స్థితుడై ఉన్నాడు అంటే తన వ్యాపారం మీద అతడు స్థితుడై ఉన్నాడు కదా. ఇది మనకి అర్థమవుతుంది కదా. అది స్థితుడై ఉండడం అంటే అదనమాట అండి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, బాగా అంటే డెడికేటెడ్, వ్యాపారం అని ఎందుకు చెప్పారంటే వెంటనే మనకు అర్థమవుతుంది. వ్యాపారికి దృష్టి ఎప్పుడు తన వ్యాపారం మీదే ఉంటుంది. ఎన్ని పనులు చేస్తున్నా నా వ్యాపారానికి ఇది ఉపయోగిస్తుందా లేదా, ఇటువంటి ఆలోచనలే ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఆ వ్యాపారం తాలూకా విషయాలే మనసులో ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మిగతావి ఏం చెయ్యడు అని కాదు, కానీ బట్ వ్యాపారంలో స్థితుడై ఉన్నాడు. ఉద్యోగస్తుడు తన ఉద్యోగంలో స్థితుడై ఉన్నాడు. ఇంకా మంచిగా ఎలా సంపాదించాలి, ఎన్ని పనులు చేస్తున్నా, మధ్యలో శనివారాలు వస్తూ ఉంటాయి, ఇటు అటు చేస్తూ ఉంటారు, యాత్రలు చేస్తూ ఉంటారు, సంసారంలో ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలతో ఉంటారు, భర్త పిల్లలతో, లేదంటే అయినా కానీ కూడా ఎక్కువగా స్థితులు అవ్వడం మాత్రం ఉద్యోగం యందు ఉంటుంది. స్త్రీ అనుకోండి, పోనీ తన ఇల్లు, తన గృహము, దీని అందే తన పిల్లలు, ఇదే వ్యవహారం, మనం అందులోనే స్థితులమై ఉన్నట్టు. ఇక్కడ ఆత్మ ఎందు స్థితుడై ఉన్నాడు. ఏది చేస్తున్నా ఆత్మస్వరూపం ఎందే స్థితుడై ఉండడం అంటే ఇప్పుడు మీకు అర్థమైందా అండి. ఎన్ని పనులు జరుగుతున్నా మనసు మాత్రము ఆ ఆత్మతత్వం ఎందే నిలిచి ఉండడం అన్నమాట. అది స్థిత. అలా ఉన్నటువంటి యోగి ఇక మళ్ళీ చెల్లించడు. అంటే ఇక మళ్ళీ ఎక్కడో ఆనందం ఉంది, అదేదో పొందుదాము, ఇటువంటివి ఇంకా కలగవు, ఆయనకి తెలుస్తుంది అన్నమాట. తన యొక్క ఆత్మస్థితి నుంచి మాత్రము ఆయన ఎప్పటికీ మళ్ళీ కిందకి జారిపడడం అనేది జరగదు. అందులో మాత్రమే తృప్తిగా ఉంటాడు, అందులోనే స్థితుడై ఉంటాడు అన్నమాట.
మనకేంటంటే చూడండి, మనం చాలాసార్లు ఏంటంటే వేటినో ఆశ్రయిస్తూ ఉంటాం. మనకి దుఃఖం పోగొట్టడానికి ఏదో ఆశ్రయిస్తాం, అది కూడా మళ్ళీ దుఃఖారూపంగానే మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ అయినా ఇప్పుడు చూడండి, ఏ ధనాన్నో బంధువులనో నాకు దుఃఖం పోగొట్టడానికి ధనం ఉంటే బాగుంటుంది, సుఖం కలుగుతుంది అని ఆశిస్తూ ఉంటాం. కానీ ఆ ధనము వలన మళ్ళీ ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మనకి. ఇందాక కార్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, బంధువుల వలన కూడా అంతే. బంధువులు ఉంటే ఒక రకమైన సుఖం వస్తుంది అని అనుకుంటాం, కానీ ఆ బంధువుల వల్ల కూడా మనం మళ్ళీ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం జీవితంలో. ఇదంతా ఒక రకమైన సిచ్యువేషన్, ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందండి. ఏవేవో ఆశ్రయిస్తూ ఉంటాం సుఖం పొందుతామని, కానీ సుఖం కాదు కదా, అప్పుడప్పుడు ఎక్కువ దుఃఖం అయిపోతూ ఉంటుంది వాటి వల్ల కదా. ఒక ఉదాహరణ చెప్పారు, ఒక వ్యక్తిట కారు పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాట. కొత్తగా కొనుక్కున్న కారు, ఇవాళ కారు ఉదాహరణలు ఎక్కువ వస్తున్నాయి. అయితే వాళ్ళు ఆ కారు నెంబర్ అది తీసుకున్నారట, పోలీస్ కంప్లైంట్ వాళ్ళు చూశారు. మీరు ఈ కారుకి ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఏదో ఉంటుంది, అది కట్టి ఎన్నేళ్ళు అయిందండి అని అన్నారట. అతనికి అప్పుడు గుర్తొచ్చింది, చాలా సంవత్సరాలు అయిపోయింది అతను ట్యాక్స్ కట్టలేదని. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, కారు పోయింది సరే పక్కన పెట్టి ముందర జైల్లో పెట్టారట. నువ్వు ముందర ట్యాక్స్ కట్టు, తర్వాత విషయం ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం అవన్నీ తర్వాత చూద్దాం, ముందర ట్యాక్స్ కట్టని జైల్లో పెట్టారట. ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళేదో ఆ పోలీసులేదో తన దుఃఖాన్ని తీరుస్తారు అని చెప్పి కారు పోయిన దుఃఖంలో ఆయన ఉంటే ఇంకా ఎక్కువ దుఃఖం వచ్చింది. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ జైల్లోకి వెళ్ళడం కూర్చోవడం జరిగింది. ఇప్పుడు దుఃఖం ఉందే పోయినట్ట, ఎక్కువైపోయింది దుఃఖం కదండి. మనకి జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుందండి. తెలుసుకుంటే నిర్లిప్తత వస్తుంది. అన్నీ ఏది ఎలా మనం ఏ స్థితిలో ఉంటున్నా తెలియకపోతే ఇదిగో ఇట్లానే అదిగో జైల్లో పడ్డట్టుగా ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ ఉంటామండి. తెలుసుకుంటూ ఉండాలండి, జీవితంలో ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రతి విషయం పట్ల మనకి ఒక అవగాహన మనమే ఆలోచన చేసుకుంటూ తెచ్చుకుంటూ ఉండాలి ఒక ఆలోచన. అది గుర్తించలేకపోయామనుకోండి, అయ్యో నేను కారు గురించి వీళ్ళని ఆశ్రయిస్తే నాకు ఇంకా డబ్బు, నేను ఇంకా జైల్లో పడ్డానే, ఇంకా దుఃఖం వచ్చిందే అనేటటువంటి ఆలోచన అతనికి కలగాలి. జీవితంలో అన్నీ ఇలాగే ఉన్నాయి నాకు, ఇట్లాంటి ఆలోచనలు రావాలండి. అప్పుడు మనకి కొంచెం మనం ఇంప్రూవ్ అవుతాం జీవితంలో. లేదంటే ఎక్కడ ఎన్ని వింటున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. అది ఇంకా చాలా ఉన్నదండి. బుద్ధిగ్రాహ్యం అనేది ఇంకా కొంచెం విషయం ఉన్నది. సరే, ఇంకా ఐ థింక్ సమయం అది ఎక్కువైపోయింది. ఒక 2 విషయాలు రేపు చెప్పుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఐ హోప్ ఈ వారం మీకు ఇబ్బంది కలగదు, డిలే మీనింగ్స్ లేట్గా చెప్పుకోవడం వలన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమో నాలో నాకు బలహీనత ఉందేమో, తక్కువగా చెప్పలేను ఏది కూడా. తక్కువగా అంటే అట్లీస్ట్ బేసిక్ మినిమం అనిపిస్తుంది ఇదంతా. ఇంకా నేను ఒకప్పుడు చెప్పినప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఒక క్లాస్ మొత్తం పట్టేదండి, గంట సేపు. ఇంకా ఎక్కువ క్లాసులు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. 2-3 గంటలు అంటే 2-3 క్లాసులు ఒకే శ్లోకాన్ని పట్టుకొని చెప్పినంత అంత ఉన్నది. గంభీరమైనటువంటి విషయాలు ఇవి. తేల్చుకుంటూ వెళ్ళిపోకూడదు, కానీ ఇక మళ్ళీ కష్టం అవుతుందని చెప్పి తగ్గిస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, ఒక 2-3 శ్లోకాలు అయ్యాక మళ్ళీ ఫాస్ట్గా వెళ్తాయి. ఒక 32వ శ్లోకం నుంచి కదులుతాయి. అంతవరకు 6వ అధ్యాయంలో చెప్పినంత గంభీరమైనటువంటి విషయాలు భగవద్గీతలో అద్భుతమైనటువంటివి వేరొక ఏ అధ్యాయంలోనూ కూడా ఇవి మళ్ళీ టచ్ కావండి. ధ్యానయోగం ఇక్కడ ఒక్క చోట మాత్రమే చెప్పారు, ఇక ఎక్కడా చెప్పలేదు. అట్లా ఎన్నో విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రస్తావించినవి మాత్రమే. కొన్ని ఇంతవరకు మనం చూసుకున్నవి ముందర అధ్యాయంలో కూడా వస్తూ ఉన్నాయి. ఈ 6వ అధ్యాయం అలాంటిది కాదు, యునీక్. ఇక్కడ చెప్పిన విషయాలు మళ్ళీ ఎక్కడా రాలేదు. మీకు ఇప్పటికే తెలిసిపోతుంది కదా, ధ్యానయోగం గురించి ఎక్కడా ఎక్కువ చెప్పలేదు. కాబట్టి ఇది కొంచెం మనకి కష్టం అవుతోంది చెప్పుకోవడం. కష్టం అంటే సమయం పడుతోందని. అది ఓకేనండి. రేపు క్లాస్ ఉంటుందో లేదో మెసేజ్ పెడతాను. 90% క్లాస్ పెడతాను. ఎందుకంటే కొంచెం చెప్పుకుందాం, కంప్లీట్ చేసుకుందాము. చాలండి వాళ్ళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త అండి.